మొదటి వర్తమానం అందించిన సహోదరులు, దైవజనులు, సహోదరులకి, ఈ వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, వాక్యం వినడానికి వేగురు పడుతున్న మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. ముఖ్యంగా స్థానిక దైవజనులు, ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మొదటి వర్తమానంలో తండ్రి క్రీస్తుని కేంద్రీకృతం చేస్తూ మీ కుమారుల తండ్రి మౌలికమైన విషయాలు తండ్రి ఈ సమాజానికి అందించారు. మరికొన్ని సంగతులు మేము మాట్లాడుచుండగా మాతో కూడా మీరు ఉండండి తండ్రి. మాలో కనబడిన తండ్రి మీకు అసహ్యకరమైనవి, ఆయాసకరమైనవి, మాలో ఇమిడిపోయిన కొన్ని లక్షణాలు తండ్రి ఉండకూడదని వాక్యానుసారంగా నేర్చుకునే ధన్యత మాకు అనుగ్రహించండి తండ్రి. ఆయన పరిచర్యను, ఇక్కడ పరిచర్య చేస్తున్న వారిని అందరినీ తండ్రి వాక్యం ద్వారా మరింత బలపరుస్తారని కోరుతున్నాం. ఎవరైనా పరోక్షంగా వింటున్న వారు ఉంటే తండ్రి వారిని కూడా దీవిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు కూర్చిన వివరణ, మరి అన్నో తమ్ముడు నాకు తెలియదండి, వెళ్ళిపోయారా? ఓకే, ఉన్నారా? ఓకే, సరే, ఉన్నారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు తెలియదు కానీ చక్కటి విషయాలు అందించారు. మరికొన్ని సంగతులు మనం చూద్దాం. ఇదే గ్రౌండ్లో క్రిస్మస్ సందేశాన్ని విన్నాం. మళ్ళీ తిరిగి ఏడాది తిరగకుండా ఇదే గ్రౌండ్లో మరొక సభలో వాక్యాన్ని వినడానికి వేగురుపడ్డాం. వాక్యాన్ని గౌరవించిన మనకి దేవుడు మనతో మాట్లాడడానికి కూడా ఆయనే వేగురుపడతాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అనేక సభలలో రొటీన్గా జరుగుతున్నది. పాటల వరకు బాగానే ఉంటారు, వాక్యం చెప్పే సమయానికి మాయమైపోతారు. ఏమైపోయారంటే అదొక మాయరోగం అన్నమాట. విలువైనది వాక్యం, జీవం కలిగినది వాక్యం, సజీవమైనది వాక్యం. అది ముందు వర్తమానమా వెనక వర్తమానమా కాదు. అక్కడ నిలబడి ఒక వ్యక్తి దేవుని మాటలు వివరిస్తున్నాడంటే అది మనకి దేవుడిచ్చిన గ్రేటెస్ట్ ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చిన గొప్ప స్థితిగతులు ఏమన్నా ఉన్నాయంటే వాక్యాన్ని వినే స్థితి. ఈరోజు జనాభా లెక్కల్లో, సజీవ లెక్కల్లో మనం ఉన్నాము అంటే ఆయన వాక్యాన్ని వింటామని ఉంచాడు మనం. ఆయన వాక్యాన్ని మనం విని మన జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తే మన జీవితానికి మేలు జరుగుద్ది. ఈ మట్టి లోకంలో ఉండగానే ఆ మహిమా లోకం యొక్క ఊపిరిని పీల్చగలుగుతాం మనం. అందుకే చూద్దాం, మనకి కనబడకుండా మనలో దోబూచులాడుతూ ఎప్పటికప్పుడు మనం రైట్ అన్నట్టుగా దేవునికి అసహ్యకరంగా నడిపించే ఒక లక్షణం మనలో ఉన్నది. ఒక్కసారి దాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము, ఒకరికొకరము వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉంది. పౌలు గారు రాసిన విధానం ఎప్పుడు మనం చదివినా మానవ స్థితిగతుల్లో ఉండిపోయిన అనేకమైన దుర్గుణాలు వెలువరించి రాశాడు. సైకాలజీ అనే పదం, అది ఒక్కసారి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే, సైకాలజీలో ఈరోజు మనకి నేరో లుక్లో మనకు దొరుకుతున్న ఒక పదం ఏంటో తెలుసా? ఎన్వి అంటారు. ఎన్వి అంటే ఇంగ్లీష్లో, తెలుగులో దాని అర్థం అసూయ అంటారు. ఎన్వి కాదు, అది తింటే కొవ్వెక్కుతుంది, ఇది వస్తే కొళ్ళు నెత్తికెక్కుతాయి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అది తినేది, ఇది పెరిగేది. బైబిల్ ఏమని చెప్తుంది? పౌలు గారు
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు చూడండి. మనం ఆత్మ కలిగిన వారమైతే, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తే, అది సంఘంలో అయినా సహవాసంలో అయినా వ్యక్తులైనా, ఆయన మనలో పనిచేస్తే క్రమం ఉండాలి. మనకి మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా నడుచుకోవడం, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట, అపోస్తులుల బోధ, క్రమం ఇది. దైవ చిత్తానుసారమైన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏగురుపడే క్రమం అది. ఆ క్రమాన్ని మనం నడుచుకుంటే మనలో కొన్ని లక్షణాలు ఉండకూడదట. ఆ లక్షణాలు ఎలా వస్తాయి? అసూయ అనేది ఒకటి కేంద్రీకృతం అయిందట. ఆ అసూయ చుట్టూ రింగులా ఏర్పడినది వివాదము. ఒకరి మీద ఒకరు ఎక్కువగా అసూయ పడడం, అంటే అసూయ వెనక వివాదాలు ఉంటాయి, వివాదం వెనక అతిశయంగా మాట్లాడడం. ఇప్పుడు అడుగుతున్నాను నేను, అసూయ నీకుందా అని అడిగాను అనుకోండి, ఏమంటాను చెప్పండి? ఊరుకోండి, మాకెందుకుంటారు, విశాల హృదయం అండి మాది, మాకంత మంచోళ్ళు మా వీధిలో లేరు తెలుసా అంటాం. మాకంత మంచోళ్ళు మా ఊర్లో లేరు తెలుసా. నేను అడుగుతున్నాను ఎవరినైనా, నీకు అసూయ ఉందరంటే ఒప్పుకుంటారా? నేనంటే ఒప్పుకుంటారు, నువ్వు నన్నంటే ఒప్పుకుంటావా? ఎవరు ఒప్పుకో. అందుకే ఇది ఉందో లేదో తెలియాలంటే అది ఏ టెస్ట్లో దొరుకుద్ది, అది ఏ పరీక్షా నాళికలో దొరుకుద్ది. నీకు నాకు ఒకవేళ ఇది ఉంటే ప్రమాదం, అంటే ప్రమాదం ఏంటి? పరలోకమే ఉండదు సుమా. ప్రమాదమే కాదు, దేవునికి పూర్తి విరుద్ధము. దేవుడు అసహించుకునే లక్షణాల్లో మొదటి వరుసలో ఉండే, ఆ క్రమానుగతమైన వరుసలో ఉండే మరో పదం మత్సరము లేదా అసూయ. అస్సలు దేవునికి నచ్చదు. అది మనలో ఉంది. అది ఎక్కడ దొరుకుద్ది? స్కానింగ్లో దొరకదు. అది ఆ ఎంఆర్ఐ స్కాన్ తీసినా దొరకదు. అది డాక్టర్ సెతస్కోప్ పెట్టి గుండెల మీద పెట్టి వీడికి అసూయ ఉందా లేదా వినబడుతుంది, వినబడదు. అది ధ్వనిలో దొరకదు. అది ఎక్స్రే కణాలకు దొరకదు. అది ఎవడికే దొరకదు, నీకు దొరకదు, నాకు దొరకదు. అంతెందుకు, అది నీకే ఉందని నీకే దొరకదు. అది మరి ఎలా అది ఉందని ఎలా దొరుకుతుంది? అందరి బతుకులు, అందరి బండారాలు, ఎవడెవళ్ళలో ఏ దుర్గుణాలు ఉన్నాయో ఒక్కటే స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసే రిపోర్ట్ పేరు వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టు, అది ఖచ్చితంగా బయటకు లాగుద్ది. అది నరనరాల్లో, కేళ్ళల్లో, ప్రతి మూలుగులోకి దూరుతుంది. మనలో ఏవైతే అసహ్యకరమైన గుణాలు ఉన్నావో ప్రతి దానిని ప్రక్షాళన చేస్తుంది, సరి చేస్తుంది. అది అరే నువ్వు ఇలా ఉన్నావురా అని జిరాక్స్ చూపించినట్టు మనల్ని చూపిస్తుంది. అది మరో వచనం చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను, మత్సరానికి పర్యాయం, అసూయకి పర్యాయ పదం మత్సరం. అసూయ. మనలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడు అయితే నీకేముండకూడదు? అసూయ ఉండకూడదు. నువ్వు దేవుని కుమారుడవైతే, సంఘ సభ్యుడవైతే నీకు మత్సరం ఉండకూడదు. ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుందంటే వాక్యమే చెప్పేస్తుంది. ఊహించి చెప్పారో, కథ చెప్పారో, ట్రెడిషనల్గా వచ్చిందో, పెద్దలు చమత్కారంగా అన్నారో నాకు తెలియదు, కానీ ఒక ఉదాహరణ మాత్రం చెప్పారు. అది మీకు తెలిసిన ఉదాహరణ. ఏంటా ఉదాహరణ అంటే, ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుందంట. చాలామంది పెద్దవాళ్ళు చెప్తారే ఉదాహరణ. అది జరిగిందో జరగలేదో ఓహో నాకు తెలియదు, కానీ కంటెంట్ బాగుంది. ఇంటర్నేషనల్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు రకరకాల దేశాల అధినేతలు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, ఫారినర్స్, ఎవరైతే ఇండియన్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. ఒక సెంట్రల్ ఏరియా చూసి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. ఫెస్టివల్ అట్రాక్షన్ ఏంటి సార్ అంటే, కొత్త బట్టలు కాదు, ఎప్పుడూ చూడలేని అరుదైన జీవులను తెచ్చిపెట్టారు.
ఇవేంటి సార్ ఇవి ఆస్ట్రేలియా కొంగలయ్యి అన్నారు. ఇవేంటి సార్ అంటే ఇవి ఇదిగో శ్రీలంక తొండలు ఇవి అన్నారు. అవేంటి సార్ అంటే అది ఫలానాది, ఇదేంటది ఇది ఫలానాది. అన్నిటినీ తీసుకొచ్చారు. కొన్నాటికి మెసేజ్ పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఫెస్టివల్ ఎగిరిపోతే జనాలు ఒకటి తొక్కేసుకుంటాడుగా. క్రిమికీటకాలు లాంటి ప్రతి జీవిని పెట్టారు, అన్నిటినీ పెట్టారు, మెస్సలు పెట్టారు. కొన్నాటికి గ్లాసు బౌల్స్ పెట్టి వాటి మీద క్యాప్ పెట్టారు, మూత పెట్టారు. అన్నీ పెట్టారు కానీ ఒకదానికి మాత్రం మూత ఎట్టలేదు. ఆ జీకే బిట్ మీకు తెలుసు, చెప్పండి. పీతలు అన్నీ తెచ్చారు కానీ అన్నిటికీ మెస్సులు పెట్టారు, అడ్లు పెట్టారు, అన్నిటికీ పెట్టారు. దీనికి మాత్రం పెట్టలేదు. ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో డిస్కషన్ జరుగుతుంది. అరే ఆ జీవులకి అడ్డు ఉంది, ఈ జీవులకి అడ్డు ఉంది, అన్నిటికీ అడ్డు ఉంది, ఈ పీతలకు అడ్డు పెట్టలేదు ఏంటి వయ్యమ్మ అన్నారు. అప్పుడు ఆన్సర్ చెప్పారు. ఏ అంటే దానికి ఎందుకు పెట్టలేదంటే అవి ఇండియా పీతలు అన్నారు. ఏ ఇండియా పీతలకైతే పెట్టరంటే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియా పీత ఒక పీత పైకి ఎక్కితే ఇంకో పీత కిందకి లాగేస్తారు. దాన్నే అసూయ అంటారు. గుర్తుపెట్టు. ఇది జరిగిందా జరగలేదా కాదు. ఇండియాలో లేదా మన యొక్క నాగరికతల్లో, మన కల్చర్లో, మనకి నరనరాల్లో పిల్లలు పెద్దలకు అందరికీ ఇమిడిపోయింది ఏంటో తెలుసా? ఒకడు బాగుంటే మన కళ్ళు పచ్చగా అయిపోతాయి. ఒకటి ఎదిగితే మనకు నచ్చదు. మనకున్న దరిద్రపు గుణం ఏంటో తెలుసా? మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు బాగున్నా మనకు నచ్చదు. కేటగిరీస్ ఉన్నాయి, చెబుతాను. ఆశ్చర్యపడకండి, తిట్టుకోకండి. నా మనసులో ఎవరు లేరు, గుణాలు చెబుతున్నాను వినండి. ఎవరిలో ఉంటాయి సార్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్లో ఉంటాయి. తెలుసా? ఈడు ఎవడి మీద అసూయ పడతాడంటే క్లోజ్ ఫ్రెండ్ మీదే. అదేంటి అలా పడతారంటే పడతారు. మరొక మిరాకిల్ ఏంటో తెలుసా? పక్కన కూర్చుని ఆరాధన గీతలు పాడిన, వర్షిప్ చేసిన తోటి విశ్వాసుల మధ్య అసూయ ఉంటుందని నమ్మగలరా? కలిసి వస్తారు చర్చికి, వెళ్ళేటప్పుడు అసూయ పడితే వెళ్ళిపోతారు. వీళ్ళు కలిసే వస్తారు, కలిసే ఉంటారు. ఏంటన్నా మొదటే వచ్చేస్తారు, అంతా ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య పడదంటే మీరు నమ్మగలరు. కానీ అది బయటికి తెలియదు. నవ్వుతారు పైకి అలాగా, భోజనం చేస్తావా అని. ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది, బిలీవర్స్ మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఆశ్చర్యకరమైన మాట, సేవకుల మధ్య ఉంటుంది. తెలుసా? సేవకుల మధ్య కూడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సేవకుల సదస్సుకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. అందరిని అంటలు వెళ్ళండి, మళ్ళీ ఇదో గొడవ. కొందరిని సేవకులు ఉంటా, ఎస్ బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్, బ్రదర్ వందనాలు బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్ అని సెకండ్ ఇస్తారు. కానీ అర్థమవుతుంది అది మనస్ఫూర్తిగా ఇచ్చిన సెకండ్ కాదు అని. హగ్గిస్తారు కానీ అది మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదు. అది స్నేహం మధ్య ఉంది, విశ్వాసుల మధ్య ఉంది. అక్కడ వరకు ఎందుకండి, అన్నదమ్ముల మధ్య కూడా ఉంది. ఒకే అమ్మకు పుట్టిన వాళ్ళు, ఒకే గర్భానికి పుట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ గుణాలు ఉంటాయంటే ఉన్నాయి. అది నాకుంది, అసూయ నాకుంది అని ఎలా తెలుస్తుందంటే, ఎలా తెలుస్తుంది తెలుసా? మన కూడా తిరిగిన వాళ్ళు సడన్గా కారుగా అన్నారు అనుకోండి, చెప్పండి, స్టార్ట్ అవుద్ది. చెప్పండి, నిన్నే పిలుస్తాడు ఫ్రెండ్ అని, నిన్నే పిలుస్తాడు ఫ్రెండ్. కారు కొన్నాను, మొదటి స్పీడ్ నీకే పెడుతున్నారు రండి అంటే దిగదు. తింటాగానే దిగదు. బాగుందిరా, ఎంత కొన్నావురా, ఈఎంఐ ఎంతరా, అదెంతరా, అన్నీ నైస్గా అడుగుతాం, నవ్వుతాంరా, వెరీ గుడ్ రా, మంచి పని చేసావురా, కొనుక్కున్నావురా అంటాం. కానీ చెప్పండి, కొనేసాడురా అంటాం. ఇంకో విషయం ఏంటి తెలుసా? కారు కొంటే నచ్చదు మనకి, లోపల కవర్ చేస్తాం. ఒకడు బిల్డింగ్ కట్టుకుంటే నచ్చదు మనకి, ఒకరు వస్తువు కొనుక్కుంటే నచ్చదు మనకి. రహస్యం ఏంటో తెలుసా? అది ఉంది అనడానికి ఎక్కువ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఇది బయటపడుతుంది. చూడండి, తీరి చెబుతాను, తర్వాత వాక్యాలు చూద్దాం. ఫంక్షన్లో జరుగుతుందంటే జరుగుతుంది చూడండి. అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్గా బాగుంటారు, పెళ్ళిలో టకాలను గొడవెట్టేస్తారు. ఎందుకురా గొడవెట్టేశారంటే ఆడికి ఇంపార్టెంట్ ఏమి లేదు, ఎవడికో ఇంపార్టెంట్ ఇచ్చారు. ఫోటోకి వచ్చినప్పుడు సరిగా పట్టించుకోలేదు, కనీసం వీడి కెమెరా మనకి చెప్పాలి. అరే మా ఓడొచ్చాడు గట్టిగా తీరని ఏమి చెప్పలేదు. గొట్టంగాడు గాలిగాడు ఎవడొస్తే ఆడికి మాత్రం వీడు చాలా అడావుడి చేస్తున్నాడు. అందుకే నాకు ఈ గోంగూర నచ్చలేదని గొడవ పెట్టేస్తాడు. అంతే, ముక్క ఏదో గొడవ.
మేము ఎవరి తాలూకు తెలుసా? పెళ్ళికొడుకు తాలూకు ఇక్కడ గొడవ పెట్టేస్తాం. నేను అడుగుతున్నాను, అసూయ పడిపోతారంటే పడిపోతారు. అక్కడ వరకు ఎందుకండి? కొత్త బట్టలు వేసుకుంటే చూసి ఏడిసే అసూయ పరులు ఉంటారంటే నమ్మగలరు? బట్టల మీద పడి ఏడుస్తారండి. చిన్న వస్తువు పెట్టుకుంటే ఏడుస్తారండి. ఆ రోజు మనం అందంగా కనబడితే ఏడుస్తారండి. అరే ఎవర్రంటే అసూయ పరులు అంటే ఎక్కడో ఇతర గ్రహాల్లో ఉన్నారనుకోకండి. చెప్పండి, మన మధ్య ఉన్నారు, మనతోనే ఉన్నారు. ముస్తఫా అన్నారు. చెప్పండి, ఇంకా చెప్పండి, ప్రైజులు అంటారు, వందనాలు బ్రదర్ అంటారు, పక్కనే ఉంటాడు, కానీ వాళ్ళ లోపల నూరెత్తాడు. అసూయ చాలా ప్రమాదకరమైనది. ఇది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నాకు నచ్చని భయంకరమైన కార్యాలలో ఇదిగో కామతురత, వ్యభిచారము, విగ్రహారాధన, ఈ నడుమ నాకు నచ్చనిది మరొకటి అసూయ. అసూయ ఉన్న వారి దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పుకున్న వారి దగ్గర అసూయ ఉండదు. అసూయ ఉంటే ఏమవుతుంది? పెళ్ళగిస్తుంది, అది భయంకరంగా ఏడిపిస్తుంది. అసూయ ఉంది అనడానికి మరొక గుర్తు ఏంటో తెలుసా? మన పక్కన ఉన్నవారు సెటిల్ అయిపోతున్నారు అనుకోండి, ఈ లక్షణం కనిపెట్టండి, తెలుస్తుంది. కోపం వచ్చేస్తుంటుంది తెలుసా? కోపం, ఆ ప్రెస్టేషన్ ఎలా తీర్చుకోవాలో మనకు అర్థం అవ్వదు. దానికి ఏదో కారణం ఎదుర్కొంటాం. ఆ కోపం వచ్చేసి ఆ కోపంలో ఇప్పుడు పెళ్ళికొడుకు తోటి పెళ్ళికొడుకులు ఉంటారు కండి, అదే ముందోడిని ఏమంటారు? ఇప్పుడు చిన్నవాళ్ళుడు అనుకోండి, పెద్దల్లుడు ఉన్నాడు అనుకోండి, తోడల్లుడు. ఈ తోడల్లుడు ఉన్నాడు, పెద్దల్లుడు ఉన్నాడు అనుకోండి. పెద్దోడికి ముందే అయిపోయింది. పెద్దల్లుడు కన్నా చిన్నోడికి ఎక్కువ బాగా అడావుడిగా పెళ్లి చేస్తున్నారు అనుకోండి, పెద్దోడికి ఎలా ఉంటుంది చెప్పండి? అసూయ కాదు, నెక్స్ట్ సీజన్ చెప్పండి, కోపం. ఇప్పుడు ఆ కోపాన్ని ఎలా కోపం వచ్చేస్తాడికి. ఎలా చేస్తున్నారా? నాకు కనీసం సూటే ఎట్టలేదురా మీరు, నాకు కనీసం షూటింగే పెట్టలేదురా మీరు, నాకు ఇంత చేయలేదు, వీడికి వస్తే ఈ తూరేగలగాడికి ఇంత చేస్తున్నారు మీరు, నాకు మాత్రం ఏం ఇది లోపల ఉంటుంది, అది బయటికి చెప్పడు. నాకు ఇంత చేయలేదు, ఆడికి ఇంత చేస్తున్నారు, ఇది బయటికి చెప్పడు. మరి ఏం చేస్తాడు? అది లోపల పెట్టుకుని కాజ్ ఎదుగుతాడు. కాజ్ అంటే కారణం ఎదుగుతాడు. ఏ కారణం దొరుకుద్దని ఆ కారణాన్ని ఒక్కటే పాయింట్ అవుట్ చేసి, కనీసం పెద్దలుడనే గౌరవం లేకుండా నాకు టైంకి అన్నం పెట్టలేదు, ఈ పెళ్ళి వద్దు, మీ సుట్టరేకం వద్దు, ఏమి వద్దు, నేను వెళ్ళిపోతున్నాను, ఆటో ఎక్కే అని చెప్తాడు. ఆవిడకి అంతే, ఉంటా మీ బావ దగ్గర అని చెప్తాడు. ఉండిపో అంటే ఇది ఎలా వస్తుంది? అసూయ అంటే అసూయ ఎక్కువైపోతే నెక్స్ట్ స్టేజ్ అంటే చెప్పిన కోపం వచ్చేస్తుంటుంది. ఆ కోపంలో ఎలా పడితే అలా మాట్లాడతాం, ఇష్టానుసారంగా మాటలు ఇసిరేస్తాం. పెద్దోడా, చిన్నోడా, మామ, మరిద, అత్త, అమ్మ, ఇంకేం కనబడదు. ఆ కోపంలో ఎంత అనేయాలి, ఎందుకంటే ఆ ఉక్రోషం బయట పెట్టేయాలి, తట్టుకోలేకపోతుంటాం. ఈ అసూయకుండే లక్షణాలు. మరలా ఇంకా అసూయ నాకు ఉంది అని చెప్పడానికి ఇంకా దాని గుణాలు ఏమన్నా ఉన్నాయంటే చెబుతుంది బైబిల్, అడుగడుగున చెప్తుంది. దాని అడుగడుగున మనం చెప్తున్నప్పుడు మనం నేర్చుకోవడానికి వెళ్ళే ముందు మరొక ఉదాహరణ చెప్తాను, వినండి. అసూయ ఉందనడానికి మరో ఉదాహరణ, దారిలో మనకు అలాగో కారు వెళ్తుంది అనుకోండి. కార్లు అంటే నాకు ఇష్టం అనుకోండి. ఆ కారుని చూసి ఇలా అనుకుంటాను, బ్రాండ్ కారు రా, BMW కొన్నాడు రా, భలే ఉందిరా, బ్లాక్ కలర్, అది చాలా బాగుందిరా కారు. ఆ కారు వెళ్తున్నప్పుడు నేను చూస్తాను, నచ్చుతుంది, కారు భలే ఉందిరా. ఆ కారు కూడా అతను మ్యాచ్ చేయడా, సూపర్ రా, మన పాలకొల్లు ఇలాంటి కార్లు తిరుగుతున్నందుకు ఇండియా డెవలప్ అయిందని ఫీలింగ్ ఇస్తాం మనం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాం? ఎవడైనా దారిలో మంచి ఇల్లు కట్టాను అనుకోండి, మనకు ఊహ ఉంటుందిగా, ఇల్లు ఇలా ఉంటే బాగుంటుందని. ఆ మంచి ఇల్లు చూసినప్పుడు మంచి ఇల్లురా, భలే ఉందిరా, ఇంటికి తగ్గ మనసుకు తగ్గ ఇల్లురా, భలే ఉందిరా అనుకుంటాం. ఇప్పుడు మీకు గమనించండి, ఇది ఉందా లేదో మనకు అర్థమవుతుంది. బయటోడు ఎవడో కారు మీద వెళ్తే ఆ కారు నీకు నచ్చింది, ఆ కారు ఆడికి మ్యాచ్ అయిందని నచ్చింది. రివర్స్, అదే కారు మీ ఫ్రెండ్ కొంటే ఏం చేస్తావు? అదే రోడ్డు మీద వెళ్తున్న కారులో నీ ముఖ పరిచయం ఉండి నీతో ఉన్నవాడు ఆడే ఆ కారు తోలుతూ వస్తే ఏం చేస్తావు? అసూయ ఎక్కడ బయటపడతా చెప్పనా? ముక్కు ముఖం తెలియనోడు కొనుక్కున్నాడు అనుకోని మనకి ఏమనిపించదు చెప్పండి. ముక్కు ముఖం ఎరుగునోడు కొనుక్కుంటేనే చెప్పండి వచ్చేస్తారు, ఎక్కలేని బుసలు వచ్చేస్తాయి. చివరికి దాని కొరకు ఏదో ఒక మాట పుట్టిస్తాం. ఆ మాట ఏమంటాం తెలుసా? ఆడు ఇల్లు ఎలా కట్టాడు తెలుసా? నన్ను అడుగు, నేను చెప్తాను, అలా కట్టాడు అంట.
ఆడు ఆ వస్తువు ఎలా కొన్నా, ఎవడో మేము కొన్నాం, రోజు కష్టపడతాం, మేము కొన్నామా, ఆడు కొనేసాడు. ఆడు ఎలా కొన్నాడు తెలుసా, అలా కొన్నాడు అంట. అంటే ఇప్పుడు ఏదో ఒకటి అనేయాలి, ఏదో ఒకటి వేసేయాలి. ఇప్పుడు ఆ మనసు శాంతించాలంటే నీళ్ళు జలుకునే మాట్లాడి చెప్పిన ఆడిది రైట్ సంపాదన కాదు, ఆడు నిజాయితీగా సంపాదించడం లేదు. ఇప్పుడు దాని కొరకు ఒక బయటోడు ఎవడో ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చింది, ఒక బయటోడు ఎవడో ఒక కారు కొనుక్కుంటే నచ్చింది, అదే కారు అదే ఇల్లు నీ సొంత ఫ్రెండ్ కొనుక్కుంటే నీకెందుకు నచ్చట్లేదు? ఆ నచ్చట్లేదన్న పదానికి బైబిల్ పెట్టిన పేరు చెప్పండి, అసూయ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు ఎవడో ముక్కు ముఖం తెలియని ఆ ఎక్కడో దారిలో ఉన్నాడు మేడ మీద కడితే బాగుందండి మోడల్ అట్నో, అదే నీ ఎదిరింటోడు కడితే ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి వీళ్ళకి అంటాం. నీ ఎదిరింటోళ్ళు కడితే నీకు నచ్చట్లేదు, నీ పక్కన ఉన్నవారు ఉంటే నీకు నచ్చట్లేదు, నీ చుట్టూ ఉన్నవారు బాగుపడితే నీకు నచ్చట్లేదు. బైబిల్ ఏముందో తెలుసా, జర జాగ్రత్త ఈ లక్షణాలు ఉన్న వాళ్ళతో అంది. ఎక్కడ? సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొంగినది, రోసము ఎదుట ఎవడు నిలవగలడు? అక్కడ రోసం అని రాశారు, మూలం ఏముందో తెలుసా, అసూయ ఎదుట ఎవడు నిలబడగలడు? అర్థమవుతుందా? అసూయ అంటే ఒక తుఫాను ముందు నిలబడు, బతికే అవకాశం ఉంది. ఒక నది పొంగినప్పుడు నిలబడు, బతికే అవకాశం ఉంది. ఉప్పెన మీదకొచ్చి ఒకేసారి నీ మీద పడిపోతున్నప్పుడు పర్లేదు, కొంచెం నిలబడు, బతికే అవకాశం ఉంది. కానీ ఉప్పెన కన్నా, తుఫాను కన్నా క్రూరమైన, అన్నిటికన్నా క్రూరమైనది, ప్రమాదకరమైనది, తుఫాను కన్నా భయంకరమైనది చెప్పండి, అసూయ. దాని ఎదుట నిలబడకు, చంపేస్తుంది నిన్ను అంటున్నాడు బైబిల్లో. ఒక తుఫాను ముందు నిలబడినా పర్లేదు, ఒక ప్రమాదానికి ఎదురు నిలబడినా పర్లేదు, అవకాశం ఉండొచ్చు. ఒక విపత్తుకి ఎదురు నిలబడినా పర్లేదు. కానీ ఇదిగో అసూయ ముందు నిలబడకు. ఏం చేస్తారు? తొక్కేస్తారు, చంపేస్తారు, నువ్వు నాశనం అయిపోయే వరకు కొనకరు. మాటలతో గిచ్చేస్తారు, ఏదో ఒక ప్లాన్ చేసేస్తారు, ఏదో ఒకటి అంటారు, అడ్డగోలు ప్లానింగ్స్ అన్నీ వేసి నిన్ను పాడు చేసే వరకు వాళ్ళ లోపల నా అసూయ నిద్రదు. అది అసూయ అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆడి కరెక్ట్ కాదంటారు. దాని కొరకు ఏదో ఒకటి చేస్తారు, దాని కొరకు ఏదో ఒక ప్లానింగ్ చేస్తారు. అదే చెప్తున్నాడు సొలొమోను గారు, ఇదిగో దేని ఎదుటైనా నిలబడు, అసూయ ఉన్న వాళ్ళకి దగ్గర కొట్టుకు, చంపేస్తారు నిన్నేమనుకుంటున్నావు. ఆడి నీ ఫ్రెండ్ అయినా, నీ తల్లికి పుట్టిన సహోదరుడైనా, తోటి విశ్వాస అయినా, సేవకుడైనా, నాకు బాగా ముఖపరిచయం ఉందని నువ్వు అనుకుంటున్నా, వీడికి లక్షణాలు ఉన్నాయని నీకు అర్థమైతే దగ్గర కొట్టుకు, చాలా దూరం గెలిపి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చంపేస్తారు. వాళ్ళు మరో వచనం చూడండి, మరో వచనం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ కీర్తన 11వ వచనం నుండి, 34వ కీర్తన 11వ వచనం నుండి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోడువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఏం చెప్తున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ మాట్లాడుతున్న సంగతి అసూయ ఉంది అనడానికి ఆ గుణాల్లో మరో గుణం ఏంటో తెలుసా? వక్రీకరణ చేస్తారు. వక్రీకరణ అంటే మన పక్కనున్న వారికి అసూయ ఉందో లేదో తెలియాలంటే ఇది ఒక టెక్నిక్ ఉంది ఈ వాక్యం ప్రకారం. ఆ టెక్నిక్ ఏంటో తెలుసా? వాళ్ళు వక్రీకరణ మాట్లాడుతున్నారు. అంటే మన ఎదురున్నప్పుడు మనకు వందనాలు చెప్తారు, మన ముందున్నప్పుడు మంచిగా మాట్లాడతారు, మన ముందున్నప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. మనకు చక్కగా ఒకవేళ వాడు బిలీవర్ కాకపోతే మనకు బయట ఉన్నవాడైతే బాగున్నావురా అని అడుగుతాడు, అంతా బాగుంటుంది. వాడికి అసూయ ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే ఎవడో ఒకటి దగ్గర వీడు వంకరగా వాగుతాడు, ఎవరో ఒకరి దగ్గర మనల్ని డౌన్ చేసి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? తప్పుడు మాటలు మాట్లాడతారు, వంకరగా మాట్లాడతారు. మన ముందు అరే నువ్వు ఉండాలిరా అంటారు, పక్కెళ్ళి
ఆడొక పనికి మాలినోడు రా అంట. ఎవడ్రా అన్నదంటే ఆడు చెబుతాడు విన్నవాడు, ఇంకెవడో రోజు నీతో తిరుగుతున్నోడే అన్నాడు. ఆడెలాగన్నాడు అంటే ముందు ఎలాగంటాడు, వెనక్కిపోయి అలా అంటాడు. ఆహా, అలా అన్నవారు ఏమవుతారు? బైబిల్ చెప్తుంది చస్తారు అని చెప్పి. ఎవరైనా వక్రీకరణ, ఇదే చెప్తున్నాను ఏదికి ముఖంగా బైబిల్ పట్టుకుని, మీ చేతుల్లో బైబిల్ ఉంది, నా చేతుల్లో బైబిల్ ఉంది. నీకు ఒక వ్యక్తి నచ్చలేదనుకో, బ్రదర్ ఎందుకో మిమ్మల్ని ఇష్టపడలేకపోతుందని చెప్పేయి. బ్రదర్ ఎందుకో మీ ముందు నేను ఇలా ఉన్నాను, కానీ ఒక్కొక్కసారి మీరు లేని టైంలో మీ మీద ఏదో ఒకటి మాట అనేస్తున్నానని చెప్పేయి. అంతేగాని ముందు ముఖపరిచర్యలా మాట్లాడి వెనక్కిపోయి ఏదో ఒక సోది మాట్లాడుతున్నావంటే బైబిల్ ఏమందో తెలుసా? రే, ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా పిల్లలారా? మీరు ఎక్కువ కాలం బతకాలి అంటే మీ నోట కపటపు మాటలు రాను. ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక గొడుగు, ఇక్కడొక గొడుగు, మనసు ఉంటే ఒకలాగా, మనసులో అయిపోతే ఒకలాగా మాట్లాడుకో, చంపేస్తానేమనుకుంటున్నావు అన్నాడు. కపటం మాటలు మాట్లాడుకో. మనసు లేనప్పుడు ఒకలాగా, మనసు ఉన్నప్పుడు ఒకలాగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆడి బాగున్నప్పుడు ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా, ఇలాంటి పనికి లూజు మాటలు మాట్లాడావో ఆయుష్ తగ్గించేస్తాను ఏమనుకున్నావు, చీడపురుగులో ఉన్నావు ఈ సమాజం మధ్య అంటున్నాడు దేవుడు. చిన్నపిల్లలారా, ఎక్కువ కాలం బ్రతక కోరుచున్నారా? నోట్లో నుంచి కపటపు మాటలు రానివ్వకండి. కపటం అంటే వక్రీకరణ చెప్పకండి, ఊహించి కథలు అల్లకండి, వాడు అలాటోడని చెప్పకండి. చెబితే వాడు నష్టపోతాడు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, మీరు ప్రాణాలతో ఉండకుండా పోతారు. అసూయ ఏం చేస్తుంది? ఇదిగో నీ ప్రాణాలకే ముప్పు తెచ్చి పడేస్తుంది. మీకు తెలిసిన వచనం సామెతల్లో రాశాడు 14:30 ఏమని? మచ్చరము ఎముకలకు కుళ్ళు. మచ్చరానికి పర్యాయ పదం చెప్పండి, అసూయ. అసూయ బాడీకి ఏంటట? మేము ఉదయం మొలకెత్తిన ఇత్తనాలు తింటున్నాను అనుకో, నువ్వు మొలకెత్తిన ఇత్తనాలు తిన్నా నీలో ఈ దరిద్రం ఏడిస్తే నీకు పట్టేది ఏంటో తెలుసా? ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ వస్తుంది అట, గుర్తుపెట్టుకో. అసూయ ఉన్నవాడికి వచ్చే బంపర్ ఆఫర్ ఏంటి చెప్పండి? ఇదిగో బ్లడ్ క్యాన్సర్ వచ్చినా పర్లేదండి, బ్లడ్ మార్చొచ్చు. రొమ్ము క్యాన్సర్ వచ్చినా పర్లేదండి, రొమ్ము కోసేయచ్చు. ఇక అవయవానికి ఏదైనా క్యాన్సర్ వస్తే పర్లేదండి, ఆ అవయవాన్ని కట్ చేసి బతికించవచ్చు. ఏకంగా బోనికే క్యాన్సర్ వస్తే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అడగండి, బోన్ క్యాన్సర్కి మందు లేదు. అసూయ వలన వచ్చే బంపర్ ఆఫర్ ఏంటి చెప్పండి? మందు లేని క్యాన్సర్ వస్తుంది, గుర్తెట్టుకో. ఇంకెప్పటికీ బతకవిక, అది బోన్నే తినేస్తుంది. అంటే అసూయ ఎంత ప్రమాణం, ఆహా, అది ఎదుటోడిని తినేయడమే కాదు, నిన్ను తినేస్తుంది. ఇంకొక నచ్చట్లేదంటే నీలో తేడాగా ఉంది, నీ మనస్సు. ఆత్మ లేదు, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ లేడు. అరే, ఒకడు గురించి నువ్వు మంచిగా మాట్లాడలేకపోతున్నావంటే పరిశుద్ధాత్మ లేడు, దురాత్మ ఉంది. వాడికి నచ్చి అసూయ ఉందని. ఒకడు కూర్చి మంచి మాట్లాడలేవు, మంచిగా బట్టలు వేసుకుంటే చూడలేవు, మంచిగా ఇల్లు కట్టుకుంటే చూడలేవు, ఒకడు కారు కొనుక్కుంటే చూడలేవు, ఒకడు పాస్ అయితే చూడలేవు, వాడికి విజయాన్ని సాధించే చూడలేవు, వాడు ఏదైనా ఉద్యోగం కొడితే చూడలేవు. మరి ఇంకేం చూస్తావు? ఏమీ చూడలేవు. నీ చుట్టూ ఎవడైనా బాగుపడితే చూడలేవు. నువ్వు ఎప్పుడు చూడగలవో తెలుసా? అందరికన్నా ఒక మెట్టు పైనుండి నీకన్నా ఒక మెట్టు అందరూ కిందకుంటే అప్పుడు సోత్తో ప్రశాంతంగా పెరుగన్నం అరుగుతుంది నీకు. ఎంత అరగదు నీకు, పెరుగన్నం కూడా అరగదు నీకు. తిన్నది వంట పట్టదు నీకు. ఏమవుద్ది? రాత్రులు అది బొస్సలు కొడుతుంది. అసూయ పడిపోయో మొదట నీకు నిద్ర రాదు. అసూయ ఎక్కువైపోయిందో వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడతావు. అసూయ ఎక్కువైపోయిందో నువ్వు రకరకాల ప్లాన్ చేస్తావు. అసూయ ఎక్కువైపోయిందో నీకు తిన్నది వంట పెట్టడమే కాదు, నీ ఎముకలకు రోగం పడుతుంది, క్యాన్సర్ వచ్చి పోతావు. బైబిల్ అందుకే అడుగడిగిన చెప్పింది, అసూయ వద్దు, అసూయ వద్దు, అసూయ వద్దు అని ఎందుకు చెప్పాడు? అది నీకు మంచిది కాదు, నీ ఎదుట నిలబడిన వారికి కూడా మంచిది. ఎందుకంటే వాడినైనా చంపేస్తుంది అసూయ, లేదా నిన్నైనా చంపేస్తుంది. ఇద్దరులో ఎవడొకటి ఎగిరిపోతాడు. వాడినైనా చంపేస్తుంది, లేదా నిన్నైనా చంపేస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నానని చెబుతున్నావు, దేవుని విశ్వాసనని చెబుతున్నావు, ఆత్మ కలిగిన అనుభవం వచ్చిందని చెబుతున్నావు. వచ్చిందన్నప్పుడు ఆత్మ ఉన్నవాడికి ఈ గుణాలు ఉండకూడదు. ఒకవేళ ఈ గుణాలు ఉన్నాయి అంటే తేడాగున్నా గుర్తుపెట్టుకో. చర్చిల్లో కనబడతాయి ఇవన్నీ, మీటింగ్స్లో ఇంకా ఎక్కువ కనబడతాయి. మీటింగ్స్లో ఇప్పుడు అన్న ఇజ్రాయేల్ గారు ఇంత మీటింగ్స్లో ఎవరి పేరైనా మర్చిపోయాడు అనుకోండి,
బుస వచ్చేద్ది అవతల నుంచి. కష్టపడ్డామండి, వర్షం పడినప్పుడు గ్రౌండ్లో ఎంత కష్టపడ్డామండి, పరదాలు వేసినప్పుడు ఎంత చక్క పెట్టామండి. వెనకాల వచ్చినాడు, ఆడి పేరు గుర్తుంది కానీ కృతజ్ఞత చెప్పినప్పుడు చెప్పండి, నెక్స్ట్ మీటింగ్ ఎలా చేస్తాడో మేము చూస్తామండి. అసూయ. ఇంకా విషయం ఏంటి తెలుసా, ఒకవేళ పొరపాటున పిలవడం మర్చిపోయాడు అనుకోండి, అసూయ. చర్చిల్లో మీరు చూసారా, పాట అడిగిన టైంకి, మళ్ళీ పాటలకు టైమింగ్ ఉంటుందండో, ఎప్పుడు పడితే అప్పుడు వాడరు. ఆ టైమింగ్ అప్పుడు కరెక్ట్గా 11:30 అందరూ అవుతారు కదా, అప్పుడు ఆ టైంకి వాళ్ళకి కానీ అతనికి కానీ పాట ఇవ్వకుండా ఆ టైంలో ఏరే అతనికి కానీ పాట ఇచ్చేసారనుకోండి, అధ్యక్షుడి మీద ఎన్ని కథాంశాలు నడుస్తాయి తెలుసా. అసూయ అంటే నువ్వే కనబడాలి, నువ్వే పాడాలి, నువ్వే నిలబడాలి, నీ పేరే చెప్పాలి. పాంప్లెట్ మీద అయినా, సంఘంలో అయినా, ఎక్కడైనా నీ పేరే. కాదని నీ పక్కనోడు హైలైట్ అయితే నీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో చూడు, నీకు కనబడుతుంది నీలో అసూయ ఉంది. అసూయ ఉంటే ఏమవుద్ది? చంపేస్తుంది నిన్ను. నీ ఎదుటోడినైనా చంపేస్తుంది, నిన్నైనా చంపేస్తుంది, నీ ముఖ్య స్నేహితులను కూడా చంపేస్తుంది. బైబిల్ ఇలా సెలవిస్తుంది. ఇంకేం మాట్లాడుతుంది బైబిల్ అంటే, అసూయ దుర్గుణాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఎవరెవరిని మింగేస్తుందంటే, ఈ తీరిని అలా గుర్తుపెట్టుకోండి, మొదటి సంతానమైన కుటుంబంలో అన్నదమ్ముల్ని మింగేసింది. చూడండి ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపమొచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఆగుదాం. ఎవరి మీదకి అసూయ వచ్చిందండి? సొంత తమ్ముడి మీద, సొంత అన్నయ్యకి, ఒకే తల్లికి పుట్టిన సహోదరుల మధ్య అసూయ వచ్చింది. పెద్దోడికి అసూయ వచ్చేసింది. పెద్దోడికి దేన్ని బట్టి అసూయ వచ్చింది? ఈడు దేవుడికి నచ్చేయడం ఏంటి, నేను దేవునికి నచ్చకపోవడం ఏంటి? అసూయ ప్రారంభమైపోయింది. అసూయ వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, అక్కడ పదం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆదికాండంలో ముఖం చిన్నపోయిందంట. అసూయ ఉంటే ఎలా ఉంటుందట? చిన్నగా అయిపోద్ది ముఖం, అలా పిడతలాగా అయిపోతుంటుంది ముఖం. అలాగే అయిపోయిందంటే ఆడు అలా ఉండడం నచ్చట్లేదు నాకు. కొంతమంది చూస్తారు అసూయ అంటే, ఇప్పుడు సడన్గా ఫంక్షన్లో మనం ఎక్స్పెక్ట్ రాకూడదు అనుకున్న సడన్గా ఫంక్షన్కి వచ్చారనుకోండి, ముఖం మారుతుందండి. చెప్పండి, రకరకాలు మారిపోయి, చిన్నపోతుంది, కళ్ళు ఎర్రకపోతాయి, రెప్పలు పైకి పోతుంటే, మూతి పక్కకు పోతుంటుంది. ముఖం చిన్నబుచ్చుకున్నామంటే కొంతమంది రెప్పలు ఎగరేస్తుంటారు చూసారా, వస్తున్నాడు అని. కొంతమంది మూతి పక్క పెడతారు చూసారా, మూతులు పక్కకు పెట్టి ఆడిస్తుంటారు. నడుతున్నాను, కయ్యానికడికి జబ్బంతా వచ్చేసింది అంటే, రా ముఖమేటర్ అలా అయిపోతుంది అన్నాడు దేవుడు. ముఖమేటర్ అంత చిన్నగా అయిపోతుంది, రెప్పలేటర్ అలా పైకి పోతుంది, ఎందుకురా ముఖం అంత్యకారంగా పెట్టుకుంటున్నావు? ఎన్వి ఉందిరా నీలో అసూయ ఉంది. నీ తమ్ముడురా, నీ తమ్ముడిని చూసి అంత అసూయ పడుతున్నావంటే నిన్నేమనాలి? చూశాడు. నేను అనుకుంటానండి, ఎంతకాలం మాట్లాడుంటాడండి తమ్ముడితో. ఒకరోజు జరిగిన మటర్ ప్లానింగ్ కాదండి, రోజు మాట్లాడారా, తమ్ముడు భోజనం చేసావా, తమ్ముడు ఎలా ఉన్నావురా, తమ్ముడు నాన్న ఎక్కడ ఉన్నాడురా, తమ్ముడు అన్నయ్య ఎక్కడ, అంత బాగానే ఉంటుంది. తమ్ముడు అనగానే ఏబుల్ అనుకుంటాడు, అన్నయ్యకి ఎంత కేరింగో నా మీద అనుకుంటాడు. బాగానే మాట్లాడతారు తమ్ముడు అని, కానీ వెనకాల తమ్ముడు అంటూనే వెనక్కి తీసుకెళ్ళాడు. ఏదో ఒక రోజు మాట్లాడు, తమ్ముడు రారా పొలానికి వెళ్దాం సరదాగా. ఆ పొలానికి తీసుకెళ్ళి కలలో కూడా అన్నయ్య ఎంత అసూయ పడుతున్నాడని తమ్ముడు ఊహించలేకపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఎంత అసూయ ఉందని మన కళ్ళలో కూడా తెలియదు. అది సొంతోలే అసూయ పడతారంటే తెలియదు. ఆ సొంతోలే అసూయ పడి ఏం చేస్తాడు, ఒక రాతిని తీసి సొంత తమ్ముడిని కొట్టి చంపేసిన. అసూయకుండే బుస ఎలా ఉంటుంది తెలుసా? రక్తము కనబడేలా కొడతానంటే అది అప్పటి వరకు ఆగదంటే ఆగదు. అసూయ రక్తాన్ని చూడాలి.
అసూయ రక్తాన్ని చూడాలి. మీరు బయట చూడండి క్రైమ్ స్టోరీలు. అరే, ఒక మనిషి తలని పైకి అలా కింద పెట్టి ఇంత బండ తీసి మెదడు బయటకు వచ్చేలా ఎలా కొట్టగలుగుతున్నారంటే అసూయ ఎప్పుడు శాంతిస్తా తెలుసా? ఆడి మెదడు బయటకు వచ్చేస్తే కానీ నేను శాంతించలేదంటారు. తలకాయ నరికేస్తే కానీ ఆ బుస్స నాకు తగ్గదు. ఏదో ఒకటి నరికే, ఎరగొట్టే, ఆడు బతకడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసేయి. వాడు వెళుతున్నప్పుడు పడగొట్టే, వాడికి ఏదో ఒకటి ఇరిగిపోవాలి, ఏదో ఒకటి నాశనం అయిపోవాలి, లేదా వాడిని చంపే. ఎలా చంపుతా? ఒక కత్తి తీసి ఒక నిలువెత్తు మనిషిని ఎలా పడవగలుగుతున్నారంటే అసూయ ఒడి చేస్తుంది, అసూయ చిదిమేస్తుంది, అసూయ బద్దలు కొడుతుంది మనిషిని, అసూయ ముక్కలు చేస్తుంది, అసూయ మెడల మీద తలకాయలు తీసేస్తుంది. తమ్ముడిని చంపేశాడు. సొంత తమ్ముడిని కలిసి తిరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసే పరిగెట్టారు, కలిసి ఇంట్లో ఉన్నారు, కలిసి అన్నం తిన్నారు. ఎంత బాగున్నా తమ్ముడిని ఎలా చంపగలిగిందంటే కయ్యేనులో లక్షణం వచ్చేసింది. అది సాతానుగాడికి ఇంపైన లక్షణం. తమ్ముడిని చంపే వరకు ఆ లక్షణం ఊరుకో. చంపే రాత్రిని తీసి తలకేసి కొట్టేస్తే వాడికి ఏమనిపించలేదంటే ఏమనుకోవాలండి? అసూయంత ప్రమాదం. అసూయ వలన చంపేస్తారంటే చంపేస్తారు. రెండవ ఉదాహరణ చూడండి. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు వచ్చాడు. స్టాండర్డ్ జీకే సౌలు. 2 చెప్పండి, దావీదు. మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజు సౌలు అయితే దావీదు గారు ఒక రోజు సీన్లోకి వచ్చాడు. నీకు తెలుసు, సరైన బట్టలు లేవు కుర్రోడికి, తల అలా రింగులు తిరుగుంది కుర్రోడికి. ఎంత ఉందో ఆ కుర్రోడు వయసు? 10th క్లాస్ చదువుకునే కుర్రోడు వయసు ఉంటుంది. ఆ కుర్రోడు పేరు దావీదు, బాలుడు అని రాయబడింది. సరదాగా ఆ తుప్పలు దింపుతున్నాడు, ఇలా మాట్లాడుకుంటే ఇలా క్యారేజ్ పెట్టుకుని, మరి భుజం మీద వేసుకున్నాడో, మరి ఉట్లుండే ఒకప్పుడు మరి ఏం పెట్టుకున్నాడో ఆ ఇజ్రాయేల్ కలిసిరేట్టు మనకు తెలియదు. కానీ అలా అన్నికి క్యారేజీలు తీసుకొస్తున్నాడు. క్యారేజీలు అలా రాయలు ఇసురుకుంటూ ఆటలాడుకుంటూ, మరి పాట పాడుతున్నాడేమో, పాటలు పాడతారు కదా దావీదు. ఆ పాటలు పాడుకుంటూ వస్తుండగా డైలాగులు వినబడుతున్నాయి. రేయ్ పెహల్వాన్ ఒకడో లీడరా మీ దాంట్లో అన్నాడు. ఎవడు ఆడున్నాడు? తాడోడు. ఎవడు చెప్పండి? గొలియాతుగా. మీరందరూ నా మీదకి రావడం, మేమందరం మీ మీదకి. టైం వేస్ట్ అబ్బాయి. మీ టీం నుంచి ఒకటి రండి, మా టీం నుంచి ఒకటి వస్తాను. మా టీంలో పెహల్వాన్ నేను, మీలో పెహల్వాన్ ఎవడని ఉంటే బరిలోకి రండిరా అన్నాడు. ఆ డైట్ చూసి గొడవ వచ్చేసి భయం వేసింది వీళ్ళకి. నువ్వు వెళ్ళరా అన్నారు. అంటే ఎల్దును, కాకపోతే మొన్నే పెళ్ళి అయింది అన్నాడు ఒకడు. అంటే ఎలుదును అనుకో అంటే నేను చెప్తున్నా, అక్కడ లేవా డైలాగులని మామూలుగా చెప్తున్నాను. అంటే వెళదాం అనుకున్నాను, కాకపోతే మరి వెళ్ళిపోతే నీకు ఎవడుంటాడు రా, అందుకే ఆయన పంపిద్దాం అన్న. ఇలా ఒకడికొకడు మాట్లాడుకుంటున్నాడు. సౌలు లోపల నుండి బెట్టలు కాస్తున్నాడు. కిటికీలోని చూశాడు, గుడారంలోని చూసి, ఇదిగో రే మీ అందరికన్నా నేనైటు, ఈ నాకన్నా అయిటు ఉన్నాడు. ఎవరు? గొలియాతు. ఇజ్రాయేల్ అందరిలో ఎత్తైన పురుషుడు ఎవరండి? సౌలు. సౌలు కన్నా ఎత్తైనోడు ఎవడండి? ఆ తాడోడు. ఎవరు చెప్పండి? గొలియాతు. ఈడు ఎంత ఉన్నాడు ఏకంగా, ఆయన చూస్తేనే భయమే జ్వరం వచ్చేస్తుంది, పగలే కల్లోకి వచ్చేస్తున్నాడు. అలా ఉన్నాడు. ఆడు వర్ణన ఉంది బైబిల్లో. ఆడు డాల్ ఇద్దరు మోస్తున్నారు, ఆడు ఈట్ ఇద్దరు మోస్తున్నారు. ఈట్ అంటే తెలుసుగా, బల్లం. ఇద్దరు మోస్తున్నారంటే అయ్యగారి కటౌట్ ఎలా ఉందో మీకు అర్థమైపోవాలి. ఈ తమ్మలాగా ఉంటాడేమో సగానికి. అక్కడ నిలబడి కనబడుతున్నాడు. ఆ కనబడుతుంటే సౌలు లోపల బెట్టలు కాస్తున్నాడు. రే ఎవడైనా ఇతను గాని కొడితే ముందు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో సగం రాస్తాను అంటున్నాడు. అసలు రాజు బెట్టకేయచ్చండి? సావో రేవో మీరు లోన ఉండరు రా, రాజుని దేవుడు నన్ను నమ్మి పిలిచాడు, ముందు బరిలో నేను నిలబడతాను, తర్వాత మీరు రండి అని అనాలి. అలా అనుకుండా బెట్టకేస్తున్నాడు. ఒక రచయిత ఇలా అంటాడు, ఇవ్వాల్సింది అమ్మాయిని కాదు, ఇవ్వాల్సింది రాజ్యాన్ని కాదు, ఇవ్వాల్సిందే సిగ్గు లేకుండా నిలబడ్డావుగా, ముందు ఆ రాజరికాన్ని ఇచ్చే అన్నాడు. అదిగో ఏదైతే ఆ రాజరిక ముందు ఇచ్చే, ఎందుకంటే నీ వల్ల నువ్వు అన్ఫిట్, కింగ్ అన్ఫిట్. ఎందుకంటే నువ్వు ఫైట్ చేయలేవు, ఎదరు నిలబడలేవు. ఈ లోపు కుర్రోడు వస్తున్నాడు, 10th క్లాస్ కుర్రోడు. ఎవరు చెప్పండి? మన హీరో దావీదు. మరి ఏం పాట పాడుతున్నాడు? ఆ మదర్ సాంగ్ అని పాడుతున్నాడేమో. పాడుకుంటూ వస్తున్నాడు, సరదాగా వస్తున్నాడు ఆ క్యారేజీ పట్టుకుని. ఎందుకంటే ఇంటికి సిటీలో చాలా టాక్ ఉంది, ఊర్లో చాలా టాక్ ఉంది. యుద్ధం మోపుగా జరుగుతుంది, అన్నయ్యలు అక్కడ అలసిపోతున్నారు. మరి యుద్ధం చేస్తున్నప్పుడు ఎనర్జెటిక్ ఫుడ్ ఉండాలి కదండి. ఆ ఫుడ్ పంపించారు డాడీ. ఇదిగో అన్నయ్యలు తెగ ఎరగదీసేస్తున్నారు అక్కడ, చున్నుగడ్డలో మంచి సున్నుండలు పట్టుకెళ్ళు, అన్నయ్యలు బాగా తిని కత్తి కస్సా తిప్పుతుంటారు నాన్న, జాగ్రత్త, వెనకాల యుద్ధం అది కదా, ఆ లోపలికి కానీ వెళ్తున్నావు, అసలు కుదిరలేనుడివి, క్యారేజీలు ఇచ్చి వచ్చి అన్నారు.
అన్నీ తెగ ఫైట్ చేస్తారు, చూసేద్దాం ఫైట్ సీన్ ఎలా ఉంటుందని ఆతృతతో మనలాగా వెళ్ళాడు. వెళితే ఫైట్ లేదు, ఏం లేదు, ఓన్లీ డైలాగులు వినబడి. అది ఒకటే డైలాగ్. అవతల నుంచి చెప్తున్నాడు, అవతల డైలాగ్ ఏమని చెప్తున్నా, ఏరా ఎవరు లేడరా అంటే వినబడతా లేదన్నట్టు ఉన్నారు అందరూ. ఇంకో ఈ మధ్య వైలెన్స్ మానేసాం అన్నారట. లోపల కూర్చున్నారు, ఎవరు మాట్లాడట్లేదు, గొడవలు రావట్లేదు. అప్పుడు విన్నాడు, అయ్యా ఆడెవడో సున్నితి లేనోడు, అంత పొడవున్నాడు, ఆడెవడండి మళ్ళనడానికి, గాలోడు ఆడేవాడు మనల్ని అనడానికి. ఏమంటారు సార్, రాజుగారు ఏమంటున్నారు, సైనికులు ఏమంటున్నారు, లోపల కూర్చుని ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. లోపల కూర్చున్నారు, లోపల ఉన్నారు, లోపల కూర్చుని ఉన్నారు. ఏం చేయరు, లోపల కూర్చుని బెట్టలు కాసుకుంటున్నారు. ఆ లోపల కూర్చుని నువ్వు వెళ్తా అంటే ఎవడట్లేదు. సరే విషయం పక్కన పెట్టండి, నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఏమంటారు అని కంగారు వచ్చింది అందరికి. నువ్వు వెళ్ళడం ఏంటారు, ఎంతున్నాయి, నువ్వు వెళ్తా, నేను వెళ్తాను సార్ అంటే, నేను వెళ్తానంటే ఆగరబాబు నువ్వు వెళ్తాను, చూసిరమ్మంటే మీ అన్ని క్యారేజీలు ఇమ్మన్నారు, ఇచ్చేసి పోక చూసిరమ్మంటే కాల్చి వచ్చి ఇలా ఉన్నావేంటి. వెళ్ళి అడిగారు, బాబు ఈ అబ్బాయి ఎవరంట, బాబు ఎలియాజరా ఎబినేజర్ ఏదో పేరు ఉంటుంది అక్కడ, అన్నది పెద్ద అనేది ఎలియాబు, క్షమించండి ఎలియాబు. బాబు ఎలియాబు పెద్ద అన్నయ్య ఇలా రా. ఈ వాడంట అస్సలు ఆగట్లేదు, దూకేస్తా అంటున్నాడు ఆడి మీదకి. ఆడు కొట్టేసిన తర్వాత ఇలా గుడారం మీదకి కానీ వచ్చాడు, ఏమైపోతాం, మనమే పంపించాం అనుకుంటారు అపోజిషన్. అందుకే ఎందుకు వచ్చిందంటో, ఆగుతలేదు మీ వాడు అసలు అంటే. ఈ లోపల వచ్చారు, ఎరా ఆగట్లేదంట, నాకు తెలుసు నేను అన్ని కుదిరలేని పనులు చేస్తున్నాను, యుద్ధం చూడడానికి వచ్చి నాకు తెలుసు అన్నాడు. అన్నీ సెడమడ తిట్టాడు, తిట్టుకొని ఊరుకున్నాడు. మళ్ళీ పక్కకు పోయి అన్నాడు, సార్ నాకు డౌటు, ఆయన చంపేస్తే ఏమిస్తారు సార్ అన్నారు. రాజుగారి చిన్న అమ్మాయిని ఇస్తారంట, అదే స్టాండ్లో కింగ్ను ఉండమని చెప్పండి, వెళ్తున్నా అన్నాడు. వెళ్తున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు, రాజ్యం అదే. అంత బహుమానాలు ఉన్నాయా, బహుమానాలు పక్కన పెట్టండి, కానీ సున్నతి లేనోడు ఈడెవడో మనల్ని అనడానికి. వెళ్ళాడు, కొట్టాడు, ఒకే ఒక్క దెబ్బకి ఆ తాడిగాడు ముందుకు పడ్డాడు, తలకాయ నరికాడు. ఆ తల పట్టుకుని కత్తి పట్టుకుని ఆ సీన్ ఊహించుకోండి, ఆ సిటీలోకి ఆ బ్యాటిల్ గ్రౌండ్లోంచి అలా వస్తుంటే పబ్లిక్ ఫిదా అయిపోయారు, ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి, ఆ లేత బొగ్గల పసివాడు ఆ కత్తి పట్టుకుని అంత పెద్ద తల అలా పట్టుకుని మేక తల తెచ్చినట్టు తెస్తుంటే చూసందరూ ఆశ్చర్యపోయి ఆ కుర్రోడిని చూసి ఓ పాట పాడారు. ఆ పాట ఏమన్నా తెలుసా, పాట ట్యూన్ ఏంటో నాకు తెలియదు కానీ లైన్స్ తెలుసు. ఆ పాటలో ట్యూన్ ఏమో మనకు తెలియదు కానీ లైన్స్ ఉన్నాయి. లైన్స్ ఇలా పాడారు, దావీదా దావీదుకు 10 ఏళ్ళు, సౌలుకి 1000, సౌలుకి 1000, దావీదుకు 10 ఏళ్ళు, దావీదుకు 10 ఏళ్ళు, దావీదుకు 10,000, 10,000, 10,000, 10,000 అంటే అయ్యగారు అలా నడిచొస్తున్నాడు తలకాయ ఎట్టుకుని. అందరూ పబ్లిక్ అంతా ఆయన వైపు చూస్తున్నారు. ఎవరి వైపు, దావీదు వైపు. ఈయన పక్కన మరొక ఆయన ఉన్నాడు, ఎవరు, కింగ్ సౌలు. ఆయన చూసి ఈయనకి 1000, ఆయనకి 10, ఈయనకి 1000, ఆయనకి 10 అంటే పాట పాడినోళ్ళకు లుక్ ఇచ్చాడు. రాసినోడిని పాడించినోడిని ఎవడైతే మెయిన్ సింగర్ ఉన్నాడో మీ అందరికీ లుక్ ఎత్తున్నాడు అన్న లుక్ ఇచ్చాడు. అలాగే ఈ పాట పాడుతుంటే మురిసిపోతున్న దావీదు మీద లుక్ వేశాడు. నీకు 10 చెప్పండి, నాకు 1000 మనసులో అనుకున్నాడట. పైగా అనేసాడో ఏంటో మరి నిన్ను ఎంత పొగిడినా రాజ్యం తీసుకోలేవు కదరా, ఎప్పటికీ కింగ్ని నేనే అనుకుంటున్నాడు. జనాలు ఈరోజు పొగుడుతారు, రేపు ఆగిపోతారు. ఈ పొగడతలు ముచ్చిపోయినా ఎప్పటికీ రాజ్యం నాది అని సిరుకొన్నేశాడు. కాలం గడుస్తుంది. కాలం గడిచే కొద్దీ అపోజిషన్ అనుకున్నాడో ప్రమాదం అనుకున్నాడో తెలియదు కానీ వీడెప్పటికైనా నాకు పోటీ అనుకున్నాడు, తీసేయాలనుకున్నాడు. పరిగెట్టించాడు 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 చివరికి ఉరుకులు పరుగుల జీవితంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈ 2 లైన్స్ గమనించండి. తమ్ముడి మీద అసూయ పడినందుకు కయ్యేని ఏమయ్యాడు చెప్పండి, దేశదిమ్మరయ్యాడు. సౌలు దావీదు మీద అసూయ పడినందుకు ఏమయ్యాడు, సూసైడ్ చేసుకుని చచ్చాడు. సామెతల్లో అసూయ పడితే ఏమవుతుందని చెప్పాడు, ఎముకలకు క్యాన్సర్ వస్తుందని చెప్పాడు. అసూయ ఎంత ప్రమాదమైందో తెలుసా, నిన్ను దేశదిమ్మరైనా చేస్తుంది, నిన్ను ఆత్మహత్య చేసుకునేలాగన్నా చేస్తుంది, లేదా నీ ఎముకలకు కుళ్ళబట్టి నిన్నే చంపేస్తుంది. దేవుడు అందుకే చెప్పాడు, రే జాగ్రత్త, అది ఉండవు కన్నా, అది మూలాల్లోకి ఉండవు కాదు, నిన్నైనా చంపేస్తుంది, నీ ప్రియులనైనా చంపేస్తుంది. దావీదు సౌలుకి అదే జరిగింది, కయ్యేనికి అదే జరిగింది. నెక్స్ట్ యోసేపు స్టోరీ మీకు తెలుసు, నేను చెప్పను, జస్ట్ లైన్ వినండి.
ఏం చూసి అసూయపడిపోయారు అన్నీలు? మొదట అన్నీలు ఏం చూసి అసూయపడ్డారు చెప్పండి? అతను డ్రెస్ కోడ్ బాగుందని, వాళ్ళ నాన్న మంచి బట్టలు ఇచ్చాడని. ఎవరికి? యోసేపుకి. వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు మంచి బట్టలు వేసుకున్నందుకు అన్నయ్యలే ఏడ్చారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? క్యాన్సర్ గల్ల అనాలి నేను అందరినీ. ఏమనాలి చెప్పండి? ఎముకలకు కుళ్ళు, మచ్చరం. బట్టలు వేసుకుంటే ఏడుస్తారంటే ఏడుస్తారు. ముట్లు పక్కకు పోతుంటాయి, రెప్పలు పైకి పోతుంటాయి. మంచి బట్టలు వేసుకో, ఇంకా ఎక్కువ ఆడవాళ్ళ మధ్య ఉంటుంది ఇది. వేసుకో, ఎంత 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 కలర్ నచ్చింది ఇవిడికి, బాగుంది, కానీ ఏమంటే చెప్పా బాగాలేదు, పెద్ద ఏం బాగాలేదు అంట. నువ్వు మాత్రం కట్టుకుంటే బాగుంటుంది, ఎదురోళ్ళు కట్టుకుంటే అంచు ఇంకా 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 చిన్నది ఉండాలి అన్న. సూట్ అవ్వలేదు, నాకైతే అదిరిపోను అంటావు. నేను అడుగుతున్నా, అసూయ. నేను అడుగుతున్నాను, బట్టలు వేసుకుంటే ఏడుస్తారంటే ఏడుసారు. సొంత అన్నయ్యలు ఏడ్చారు. సొంత అన్నయ్యలు, నువ్వు వేసుకునే షర్టో నీకు నచ్చింది, అదే మంచి సొక్కా ఎదుటోడు వేసుకుంటే నీకు నచ్చదు. ఎన్ని పేర్లు పెడతావో. ఎదుటోడు బట్టలు వేసుకుంటే ఏడుస్తావు. యోసేపు యొక్క అన్నయ్యలకున్న దుర్గుణం మనకు లేదండి. సౌలుకున్న దరిద్రపు లక్షణం, ఎదుటోడిని ఎలా అయినా పొడిచేయాలన్న లక్షణాలు మనకు లేవండి. సౌలు కత్తిసిరాడు, మనం మాటలు ఇసురుతాం. మనం ఇదిగో మాటల తోటాల చేత పొడుస్తాం. వాళ్ళ తమ్ముడిని, సొంత అన్నయ్య కయ్యేను రాత్రిని తీసుకొట్టాడు, రాతితో మొత్తి చంపేశాడు. మనము ఎక్కడ తొక్కేయాలో వాడి క్యారెక్టర్ని అక్కడక్కడ మొత్తి తొక్కేస్తుంటాం. కయ్యేను లక్షణాలు ఉన్నాయి, సౌలు లక్షణాలు ఉన్నాయి, నెక్స్ట్ యోసేపు అన్నయ్య లక్షణాలు ఉన్నాయి. ఇదిగో చూడండి, కయ్యేనికి అసూయ ఉన్నందుకు కూడు దొరకకుండా పోయాడండి. సరైన నివాసం లేకుండా పోయాడు, ఉన్నా కుదురు లేకుండా పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. చివరికి వాడి జీవితంలో ఆత్మీయతే లేకుండా పోయింది. సౌలుకి అసూయ ఉన్నందుకు ఆత్మహత్య, సావు రాలేదండి దగ్గరికి. సౌలు చచ్చిపోదాం అనుకున్నా వాడికి చావు రాలేదండి. క్షమించండి, ఆయనకి సావు రాలేదంటే అసూయ ఎంత ప్రమాదం అయిపోయిందో చూడండి. నెక్స్ట్ నేను చెప్తున్నాను, అన్నయ్యలు తమ్ముడిని చూసి అసూయ పడితే అన్నయ్యలకి ఏ గతి పట్టింది చెప్పండి? అదే తమ్ముడు ముందు భిక్షాటన చేయడానికి, అడుక్కుని తినడానికి నిలబడ్డ పరిస్థితి పట్టింది. అదే తమ్ముడిని దగ్గరుంటే ఆయన రాజు అయినప్పుడు మీరు రాజులే. ఆయన ఎదిగినప్పుడు ఆ ఎదుగుదల మీకు మేలే. ఆ బిడ్డ స్థిరపడినప్పుడు మీకు స్థిరమైన నివాసమే. ఆ యోసేపు దీవింపబడితే ఆ దీవెన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా. ఎందుకంటే ఒక అన్యుడు ఇంట్లో ఉంటేనే ఆ ఆఫీసర్ ఇల్లంతా దీవింపబడింది. అలాంటి తమ్ముడు మీ ఇంట్లోనే ఉంటే మీ ఇల్లు, వదినమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు మీరందరూ దీవింపడ. బుర్రలేని పని ఏంటో తెలుసా? ఆడు బట్టలు వేసుకుంటే చూసి ఏడుసారు. చివరికి నీ పరిస్థితి ఎంత దిగజారిందంటే ఆడి ముందే గిన్నెలు పట్టుకుని చెప్పండి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. మీరు అసూయ పడితే బైబిల్ చెప్తుంది, ఒకటి దేశదిమరమన్నా అవుతావు, లేదా ఆత్మహత్యైనా చేసుకుంటావు, లేదా వాడినైనా చంపేస్తావు, లేదా అడుక్కు తినే స్థితిలోకి వచ్చేస్తావు. మరో ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ముగిస్తాను. దానియేలు చరిత్ర మనకు తెలుసు. ఒకసారి చదవండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. రాజునకు కష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన ప్రధానులలోను అధిపతులలోను. మీకు సందర్భం తెలుసు, దానియేలు సందర్భం. దానియేలు అనే కుర్రోడు విదేశీయుడు, పైగా బానిస. ఈ 120 మంది ఎవరు? స్వదేశీయులు. ఈ కుర్రోడు ఎవరు? విదేశీయుడు, పైగా మన కింద కుక్కిన బానిస. కానీ రివర్స్ అయింది. దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటో తెలుసా? బానిసే అధికారి అయ్యాడు, స్వదేశీయులు ఆయన కింద చిన్న పరిపాలకులు అయ్యారు. వీళ్ళకి లెక్కలు అడిగేంత పెద్ద మనిషి అయ్యాడు. వీళ్ళకి అసూయ ఎక్కడొచ్చింది తెలుసా? మాకన్నా పైన ఈడున్నాడని అసూయ రాలేదు,
వీళ్ళకి అసూయ ఎక్కడొచ్చిందో తెలుసా? వీడు మాకన్నా అందంగా ఉన్నాడని రాలేదు. వీళ్ళకి అసూయ ఎక్కడొచ్చిందో తెలుసా? వీళ్ళకి అసూయ రావడానికి కారణం ఒక వ్యాఖ్యానకర్త ఎలా అన్నాడు, వీళ్ళకి అసూయ రావడానికి కారణం ఒక విదేశీయుడు బానిస మనల్ని పరిపాలించడం ఏంట్రా అని అసూయ వచ్చేసిందంట. మనకు కూడా ఈ దరిద్రాలు ఉంటాయంటే ఉంటాయి. సంఘానికి వస్తాం, పక్క పక్కన కూర్చుంటాం, మన కులపోడు కాకపోతే సంఘం వరకే వందనాలు చెప్తా. అదే మన కులపోడైతే కూడెట్టేస్తాం. ఈ ఆదివారం భోజనానికి రండే, ప్రార్థన అయ్యాక భోజనాలు ఉన్నాయి మా ఇంట్లో. నీ కులపోడికి కూడెడతావు. అదే తోటి విశ్వాస అయితే పొట్టకూటిని కూడా దూరం చేస్తాం. ఇందుకో చూడండి, ఇంటి పేరు నిజం ఈ మధ్య వెరైటీగా అడుగుతున్నారు. ఇంటి పేరు ఎందుకు అడుగుతున్నారు అనుకున్నాం. ఏంటి సర్నేమ్ పి అంటే పోతావని. మా ఇంటి పేరు పి. సర్నేమ్ ఏంటి? పి అంటే సర్నేమ్ ఎందుకంటే కొంతమందికి ఇది రోగం అని చెప్తున్నారు. అనుభవాలేమో అన్నకు పాపం ఎవరు ఇబ్బంది పెట్టారేటో. సర్నేమ్ అడుగుతారు. నిజమే, తెలంగాణలోనంట, తెలంగాణలో ఎవరైనా ఇంటికి వెళ్తే ఏమైనా తినవయ్యా, తినొచ్చావయ్యా అంటారట. మన సైడ్ అంట మీ అయ్య ఏం చేస్తాడయ్యా అని అడుగుతారట. మీ ఇంటి పేరు ఏంటయ్యా అని అడుగుతారట. అక్కడ ఇక్కడ నీళ్ళు తాగయ్యా తర్వాత చూద్దామంటారట. మనేపు మీ నాన్నగారు ఏం పని చేస్తుంటా అంటే పనిని బట్టి కులము, ఇంటి పేరుని బట్టి కులము. బైబిల్ ఏమంటుందో చూడండి. దానియేలు మీద ఎందుకు అసూయ పడ్డారంటే కిందోడు మనకు పైకి రావడం ఏంట్రా, విదేశీయుడు మనల్ని పరిపాలించడం ఏంట్రా, వీడు మన మీద పెత్తందారేంట్రా, ఎలా పట్టించేద్దాం, లింక్ ఎడదామా, వక్రీకరణ మాట్లాడదామా, రాజుకి వ్యతిరేకత చేద్దాం, ఏం ప్లాన్ చేద్దాం, ఆయన భక్తినే తప్పుపడదాం, నిందలు మోపుదాం, రకరకాలు చేసి మొత్తం మీద తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. ముగించేస్తున్నాను వినండి. తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. రివర్స్ ఏంటో తెలుసా? సింహాలు ఆయన్నేమీ చేయలేదు. వీళ్ళు ఏం సాధించారు చివరికంటే, ఎవడైతే సింహాల బోన్లో దానియేలు పడ్డానికి కారకులయ్యారో, రాజు బయటకు వచ్చి అడిగారు, నాయనా దానియేలు బాగానే ఉన్నావా అని అడిగితే లోపల నుంచి ఆయన అన్నాడు, నేను లోపల బాగానే ఉన్నాను, బయట మీరు బాగున్నారా అన్నాడు. రివర్స్ ఏంటండి? ఎవడు అడగాలండి ఆ మాట? బయట ఉన్న వాళ్ళు అడగాలి, బతికే ఉన్నావని. లోపల ఉన్నాడు అంటాడు, రాజు చిరంజీవి అవునుగా అంటే మీరు బతుకున్నారా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను ముట్టితే నా దేవుని కనుగుడ్డు ముట్టినట్టే అని అర్థాలవే. నా మీదకు వచ్చారంటే నా దేవుని మీదకి కాలు దువ్వునట్టే. నన్నే ఉరిలో వేశారంటే మీ ఉరుతాడు మీరే మెడలో వేసుకున్నట్టే. నేను బతుకున్నాను కాదు రాజా, మీరు బతుకున్నారా? చిరంజీవి అవునుగాక అన్నాడు. వెంటనే ఎవడ్రా దానియేలు లోపల వేయడానికి ఎవడ్రా ఇలాంటి కుల్ ఐడియాలు ఇచ్చింది, ఎవడ్రా ఇలాంటి సజెషన్ ఇచ్చింది, రండి వాళ్ళని బయటికి తీసుకురంటే ఇదిగో ఈ బ్యాచే అన్నారు. వాళ్ళ పిల్లల్ని, భార్యల్ని ఎవరైతున్నారో మొత్తం తీసుకురండి, ఒక్కడిని కూడా వదలకుండా దానియేలు ఏ సింహాల బోన్లో పడ్డాడో అదే సింహాల బోన్లో తీసుకెళ్ళి వీళ్ళని వేసే. మీకు ఏమర్థమవుతుందండి చరిత్ర? కయ్యేను అసూయి పడినందుకు దేశదిమ్మరయ్యాడు, సౌలు అసూయి పడినందుకు సూసైడ్ చేసుకున్నాడు, అన్నయ్యలు అసూయి పడినందుకు యోసేపు ముందు అడుక్కు తినే పరిస్థితుల్లో గిన్నెలు పట్టుకుని నిలబడ్డారు. దానియేలు మీద ఈ 120 మంది మిగిలిన అసూయి పరులు అసూయి పడినందుకు చివరికి వీళ్ళు ఏమయ్యారు? సింహాలకి వీళ్ళే ఆహారం అయ్యారు. బైబిల్ ఏం చెబుతుంది? అసూయతో జాగ్రత్త, అసూయతో జాగ్రత్త. ఆత్మ నడిపింపగలిగిన వారమని, ఆత్మ ఉందని క్రమముగా నడుచుకుంటామని చెప్తున్న ఏ విశ్వాస అయినా ఈ వివాదాలకి కారణమైన అసూయ మీలో లేకుండా చూసుకోండి. అసూయ లేదని చెప్పడానికి గుర్తులేంటో తెలుసా? ఎదుటోడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వాడిని చూసి ఎలా అంటాం, దేవుడు వాడికి ఇచ్చాడు, చెప్పండి నాకు ఇవ్వలేదు. వాడిని చూసి నేను అసూయపడ్డా. దేవుడు వాడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. దేవుడు నాకు నచ్చినప్పుడు నాకు కూడా ఇస్తాడు. దీన్ని హెల్దీ థాట్స్ అంటారు. దేవుడు వాడిని దీవించాడు, నాకు ఇవ్వలేదు. నాకు కూడా ఉండేదండి. అన్నూర్లు తిరుగుతున్నాం, అందరికీ తెలుస్తున్నాం, చివరికి చిన్న చిన్న పాస్టర్ గారు కూడా సొంత చర్చ్ ఉంది. నాకు చర్చ్ లేదని నాకు అదేదో ఉండేది. దాన్ని జెలసీ అనకూడదు, జెలసీ వేరు అసూయ వేరు. మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ ఉండేది, అరే అందరికీ చర్చలు ఉన్నాయరా, అన్ని దిక్కులు తిరుగుతున్నాం, మనకు చర్చ్ లేదు. అలా దారిలో పోతుంటే అలాగో పెద్ద చర్చ్ కనబడింది అనుకోండి,
వాళ్ళకు కూడా చర్చ్ ఉంది, మనకు చర్చ్ లేదు. అప్పుడు నాకు అర్థమైంది, నేను చాలా బాగా ఆలోచిస్తున్నాను అనుకున్నాను, కానీ దీన్ని కూడా అసూయ అంటారు, గుర్తుపెట్టుకో. ఆయనకుంది నాకు లేదని ఏడుస్తున్నానంటే నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు అసూయ ఉంది. నేను హెల్తీగా ఆలోచిస్తే నాకేమర్థమవుతుంది తెలుసా? దేవుడు ఆయనకి ఇచ్చాడు, దేవుడు నాకు ఈ మాత్రమే ఇచ్చాడు, ప్రస్తుతానికి రెంట్లోనే నడుస్తున్నాను, దేవుడు ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఒక రోజు ఇస్తాడు. ఇది హెల్దీ థాట్స్. అలా కాకుండా ఆయనకుందే నాకు లేదు, నా పరిచర్య ఎక్కడుంది, ఆయన పరిచర్య ఎక్కడుందంటే నేను ఎంత సేవ చేసినా నాకేముంది చెప్పండి? అసూయ ఉంది. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలనని ఎలా అనగా మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగ చేయవాడు ఆయన. ఇక్కడ భాగ్యం అని రాశాడు, వాడికి భాష నేను చదువుతున్నాను, మీరు చూడండి. ధన సంపాదన కొరకు సామర్థ్యములు మీకు అనుగ్రహించువాడు యెహోవా అయిన దేవుడే. తాను పూర్వీకులతో ప్రమాణం చేసిన వడంబగులకు ఆధారము స్థిరపరచువాడు ఆయనే. ఈరోజు కూడా అలా జరుగుతూ ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు, మీరు ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. ఇదిగో ధన సంపాదన, భాగ్యము అన్న దగ్గర ఏం వాడాడు? ధన సంపాదన. అంటే ఒకడు డబ్బులు సంపాదించుకుంటున్నాడంటే ఆ భాగ్యం వాడికి ఎవరిచ్చారు చెప్పండి? యెహోవా ఇచ్చాడు. ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే ఆ ఇల్లు ఎవడిచ్చాడు చెప్పండి? యెహోవా ఇచ్చాడు. ఒకడు ఒక వస్తువు కొనుక్కుంటున్నాడంటే వాడికి ఎవడిచ్చాడు? యెహోవా ఇచ్చాడు. అంటే ఎవడైనా సమాజంలో అభివృద్ధి పొందుతున్నాడంటే ఆయన సెలవు లేకుండా ఎవడో చెప్పండి అభివృద్ధి పొందడంటే ఇతనికి ఇల్లు, ఇతనికి కారు, అతనికి చర్చు, అతనికి పరిచర్య, పలానా ఆయనకి ఈ టాలెంట్, ఇవన్నీ ఒక్కొక్కరికి దేవుడు పంచిస్తున్నాడంటే దాని అర్థమేంటి చెప్పండి? ఇతనికి ఇది ఉండాలని ఆయన అనుకున్నాడు కనుక వచ్చింది. మనమేమనుకుంటామండి? అరే ఈడు భాగ్యవంతుడు అయిపోయాడని అని చూసి ఏడుస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, వాడిని భాగ్యవంతుడిని చేసింది దేవుడే. ఆయన బలమైన హస్తముల కింద అణిగిమని గుండి మనం నేర్చుకోవాల్సింది. దేవా వాళ్ళకి టాలెంట్ ఇచ్చావు, ఆ టాలెంట్ను మెరుగ్గా ఉపయోగిస్తున్నారు, ఆ టాలెంట్ని బట్టి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ప్రభువా నాకు ఏ టాలెంట్ ఇచ్చావు నాకు తెలియచేయి, నేను కూడా అభివృద్ధి పరుస్తాను, దాన్ని రేపుతాను, నేను కూడా అభివృద్ధి పొందుతానని ఆ విధమైన ప్రార్థనలు మనకు రావాలి. కానీ వాళ్ళు కట్టుకున్నవి కొనుక్కున్నవి చూసి మనం అసూయతో మాట్లాడి అడ్డంగా సంపాదిస్తున్నారండి అన్నావు అంటే బైబిల్ అందే త్వరలో అడ్డంగానే ఎగిరిపోతా, గుర్తుపెట్టుకో. నీకు లేకపోతే లేదు, దేవుడు ఆడికి ఇచ్చాడండి, నాకు ఇవ్వలేదు. ఇది మంచి ఆలోచన అండి. దేవుడు ప్రస్తుతాన్ని నాకు ఇది మాత్రమే ఇచ్చాడండి, నేడో రేపు నాకు ఇల్లు ఇస్తాడు, ఆయన చిత్తమైతే ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదా, రే జేమ్స్ నీవు గుడుసులోనే ఉండరా అంటే, దేవా నేను ఇందులో ఉండడం నీ చిత్తమైతే నేను ఇందులోనే ఉంటాను ప్రభువా. అది కదా బాగా అర్థం చేసుకోవడం అంటే. ఎవరికైనా ఒక భాగ్యం దేవుడు ఇచ్చాడంటే దాన్ని చూసి అసూయపడి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో ఒక మూలన మన అందరిలో ఈ లక్షణాలు ఉంటాయండి. బట్టలు వేసుకుంటే వారం లేని లక్షణాలైనా ఉంటాయి, ఎవడైనా ఏదైనా కొనుక్కుంటే వారం లేని లక్షణాలు ఉంటాయి. ఇద్దరు కలిసి చదువుకున్నాడు, పాస్ అయిపోయి నీకు మార్కులు తక్కువ వస్తే ఎందుకు పాస్ అయ్యాడని బాధ ఎక్కువైపోయి ప్రార్థన చేస్తాను. ఏదో కోణంలో ఉంటుంది. స్టూడెంట్స్ పిల్లలు అందరిలో ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు చూడండి, మన పాపను పక్కన పెట్టి వేరే వాళ్ళ పాపను ఎత్తుకోండి, చిన్న బుడ్డదే, ఆ బుడ్డదాని కోసం చెప్తున్నాను, ఎంత ఉంటుంది, ఇలా ఎత్తుకోండి, ఆ బిడ్డను దించే వరకు ఈ బిడ్డ ఊరుకోదు. చిన్నపిల్లల్లో కూడా అంటే ప్రస్తుతానికి అది ముద్దు వస్తుందేమో కానీ ఎదిగిన తర్వాత దాని పేరేంటో తెలుసా? అసూయ. గుర్తుపెట్టుకో. ప్రస్తుతానికి డాడీ మీద లవ్ ఉందని అనుకుంటున్నాను, కానీ అది ఎదిగితే దాని పేరు స్వార్థం, అసూయ. ఎప్పుడు మనం డెవలప్ అవ్వమని చెప్పినా దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ద్వితీయోపదేశకాండ ప్రకారం నీకు పరిచర్య ఇస్తాడు, నీకు పాటలు ఇస్తాడు, నీకు గొప్ప తలంతులు ఇస్తాడు, నడిపింపిస్తాడు, పరిచర్య చేసే గుణం ఇస్తాడు, పంచే గుణం ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు, ఏదో ఒక చక్కటి స్థితి ఇస్తాడు, నువ్వు మంచిగా సమాజంలో డబ్బులు సంపాదించే జ్ఞానం ఇస్తాడు, ఏదో ఒక స్థితిగతి ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు. నా దగ్గర ఉన్నది నాకు చూసుకోవడం రావాలి, ఎదుటోడిని చూసి ఆడవడం నేను మానేసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. చిన్నపిల్లలు పద్యాలు పెడతారు, ఈ మధ్య రైమ్స్ పెడుతున్నారు. రైమ్స్ నాకు అది సరిగ్గా గుర్తురాదండి, ఆ లైన్ ఏంటో కానీ మీకు గుర్తు వస్తుంది. బంటి పద్యం అని వాళ్ళ అమ్మ పిలిచారే, బంటి
ఇలా రా, ఇదిగో కిరాణా స్టోర్ దగ్గరికి పోయి ఏదో ఒకటి తీసుకురా అంటే ఈ బంటిగాడు అంటాడు, అంటే స్టోర్ దగ్గరికి వెళ్దును మమ్మీ, దారిలో సింహం తినేస్తుందని వెళ్ళను అంటాడు. అరే బంటి ఇలా రా, పెరట్లోకి పోయి ఆ కాయలు కోసుకుని రా అంటే పెరట్లోకి వెళ్దును మమ్మీ, పెరట్లో పాము ఉందని వెళ్ళను అంటున్నాను మమ్మీ అంటాడు. ఈ బంటిగాడు ఏది చేయడని వాళ్ళ మెట్ల మీద కూర్చొని అన్ని వాళ్ళ అమ్మకు సోదుకబులు చెప్తాడు. చివరికి వాళ్ళ మమ్మీ అంటుంది, బంటి రా, సేమియా కాసాను అనగానే వస్తున్నాను మమ్మీ అని వెళ్తాడు. బంటిగాడు కూడా దరిద్రం వేడి చెప్పనా, సోమరతనం. బంటిగాడు ఎందుకు ఎదగడు చెప్పనా, సోమరోడు. వాడు పని చేయడు, ఎక్కడికి వెళ్ళడు, కుటుంబానికి ఉపయోగపడ్డు. ఇలాంటి సోమరులకి త్వరగా వచ్చే గుణం ఏంటో తెలుసా, ఎదుటోడు ఎదిగితే ఈడు చెయ్యలేని పనులు ఎదుటోడు చేస్తే చెప్పండి అసూయ పడతారు. సోమరతనం కూడా దీనికి కారణాలు అవుతాయండి. మనం కష్టపడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అరే ఆ డబ్బులు బాగా సంపాదించాడురా, కసిపెట్టుకోవాలి, ఆడికిలా నేను కూడా జాగ్రత్తగా సంపాదించాలరా, వ్యర్థమైన ఖర్చులు మానేసి. ఆడే జాగ్రత్తగా ఒక వస్తువు కొంటాడురా, నేను కూడా వస్తువు కొనాలరా. దేవుడు వాడు రెక్కల కష్టాన్ని దీవిస్తున్నాడు రా, దేవుడు నన్ను కూడా దీవిస్తాడురా. నన్ను యథార్థంగా ఈ హెల్దీ పోటీ మనం తీసుకోవాలి తప్ప ఆడుకుందరా నాకు లేదురా నిడిస్తే మొత్తానికి అడుక్కు తినే పరిస్థితిలోకి పోతా. గుర్తుపెట్టుకో, మొత్తానికి దొరకదు, ఇంకా చివరికి అన్నం దొరకదు, ఆత్మకి మనశ్శాంతి దొరకదు. చివరికి ఎంత ప్రమాదం అంటే మత్తయి సువార్త ఒకసారి చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు నేను ఎవరిని విడుదల చేయుదును, బరబ్బనా, నేను క్రీస్తు అనబడిన యేసునా అని అడిగను. అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారిని చంపడానికి ముఖ్యమైన కారణం ఏంటట, అసూయ. ఏబేల్ని చంపేయడానికి కారణం ఏంటి, అసూయ. సౌలు చనిపోవడానికి కారణం ఏంటి, అసూయ. అన్నలు అడుక్కు తినే పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటి, అసూయ. ఈ వ్యక్తుల్ని 120 మంది ఉన్న ఆ కుటుంబీకుల్ని సింహాలు తినేయడానికి కారణం ఏంటి, అసూయ. యేసు ప్రభు వారినే చంపడానికి కారణం ఏంటి, అసూయ. అసూయతో ఉండే ప్రమాదం ఏంటో తెలుసా, ఇది తుఫాను కన్నా ప్రమాదం, ఉగ్రత కన్నా ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం కన్నా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది ఎదుటోడినైనా చంపేస్తుంది, లేదా నిన్నైనా చంపేస్తుంది. ఇంకా ఎంత ప్రమాదం అంటే దేవుడే దీనుడిగా వస్తే దేవుణ్ణే చంపేసింది అసూయ. దేవుణ్ణే చంపేసింది, దేవుణ్ణి చంపింది అసూయ. అంటే ఎస్, వారిలో ఉన్న అసూయే ప్రభుని సిలువ వేసి చంపేసింది. నేను ముగించేస్తున్నాను. నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. ప్రతి ఒక్కరిలో ఈ గుణం ఉంది. ఇది పోవాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది, శ్వాస మీద ధ్యాస ఉంచినా పోదు. ఇది పోవాలి అంటే కారం తగ్గించో, ఉప్పు తగ్గించడం పోదు, బీపీ పోవచ్చేమో, అసూయ పోదు. అసూయ పోవాలి అంటే ఏ ప్రాక్టీస్ చేయాలి, ఊరికి దూరంగా పొలిమేరులో బతకాలా? అసూయ పోవాలంటే హిమాలయాలకు పోవాలా? అసూయ పోవాలి అంటే రెపెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం ప్రారంభం అవ్వాలి. ఏమని పశ్చాత్తాపం, దేవా అని దేవుడి దగ్గరికి పోయి ఆయన ముందే మోకాలేసి పశ్చాత్తాపంతో ప్రార్థన, దేవా ఇలాంటి గుణం ఉంది ఏంటయ్యా నాలో, ఎదుటోడు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నాను, ఇలాంటి గుణం ఉంది తండ్రి. దేవా ఎదుటోడు కొనుక్కుంటే చూడలేకపోతున్నాను, ఇలాంటి గుణం ఉంది తండ్రి. దేవా నీ స్వరూపం కలిగిన ఒక వ్యక్తిని నేను మనసారా పలకరించలేకపోతున్నాను, ఇలాంటి గుణం ఉందేంటి తండ్రి అని ఎవడైతే ప్రార్థనలో పశ్చాత్తాప పడతాడో చెప్పండి, వాడికి అసూయ తగ్గడం ప్రారంభమవుతుంది. దేవా ఇదిగో ఒకే రొట్టెలో చేతులు ముంచుతున్నాం, దేవా ఒకే పాత్రలో చేతులు ముంచుతున్నాం, దేవా ఒకే ద్రాక్షరసాన్ని పట్టుకుని తిరుగుతున్నాం, దేవా ఒకే బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాం తండ్రి, ఒకే పక్క పక్కన చర్చిలో కూర్చుంటున్నాం, ఒక్కడిగా ఉన్నాం, సహోదరులని చెప్పుకుంటున్నాం. కానీ వాడిని చూసి నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను ప్రభా, నాలో ఈ గుణాన్ని తీసే ప్రభు అని ఎవడైతే దేవుణ్ణి పట్టుకుని ఏడుస్తాడో చెప్పండి, అప్పుడు పోతుందండి ఈ అసూయ.
ఎవడైతే పశ్చాత్తాపం పడతాడో దేవా, నా తోటి సహోదరుని నీ స్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. నాలాంటి ఆత్మ ఉనికి కలిగిన వాడిని నేను చూడలేకపోతున్నాను. ఒకరు మంచిగా పాట పాడితే చూడలేకపోతున్నాను, ఒకరు మంచిగా వాక్యం చదివితే చూడలేకపోతున్నాను, ఎవరైనా వస్తువు కొంటే చూడలేకపోతున్నాను, ఎవరైనా బట్టలు కట్టుకుంటే చూడలేకపోతున్నాను. ప్రవ్వా, అన్ని గుణాలు నాకు ఉన్నాయని నాకు అర్థమవుతుంది ప్రవ్వా. నేను ఎవరికి బయటికి చెప్పుకోలేను. వాళ్ళ మీద కావాలని ఈ మధ్య ఎక్కువ కోప్పడిపోతున్నాను ప్రవ్వా. ముఖం చిన్నబుచ్చుకుంటున్నాను, మాట్లాడడం మానేస్తున్నాను. వాళ్ళు ఇలా ఎదురొస్తుంటే సైడ్ అయిపోతున్నాను. వాళ్ళు వస్తున్నారని తెలిసి కూడా చూడలేదంటున్నాను. నాటకాలు నేర్చుకున్నాను ప్రభు. ఈ ఒక్క అసూయ నా భక్తిని, నా నిజ జీవితాన్ని చంపేసింది ప్రభు. అందుకే ప్రభు, నేను ఒప్పుకుంటున్నాను, నాలో అసూయ ఉంది. దయచేసి ఈ నచ్చిన గుణాన్ని తీసే ప్రభు అని ఎవడైతే పశ్చాత్తాపడతాడో చెప్పండి, వాడులోనే పోతుందండి. పడకపోతే ఏమవుతుంది? కేసులు చూసాంగా, ఏమవుద్ది? అయితే దేశదిమ్మరే ఫస్ట్ ఆఫర్ చెప్పండి, ఆఫర్ 2 చెప్పండి, సూసైడ్, ఆఫర్ 3 చెప్పండి, గిన్నెలు పట్టుకుని అడుక్కు తినడం చెప్పండి, 4వది చెప్పండి, మృగాలకో ప్రమాదానికో బలైపోవడం. అసలు ఆప్షన్ మర్చిపోయారు, బోన్ క్యాన్సర్. ఇన్ని ప్రమాదాలు మన మీదకు రాకుండా ఉండాలి అంటే గుర్తుపెట్టండి, మాలో అసూయ తీసే ప్రభు. మోసే ముందుకు వచ్చి చాలామంది తొడలో మెడలో కొట్టారు. మోసే ఇలా అన్నాడు, వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. ప్రభు ముందుకు వచ్చి బిల్డప్లు కొట్టారు. పక్కనున్న శిష్యులు ఇలా అన్నారు, ప్రభువా, ఆడెవడో మన పేరు చెప్పుకుంటూ చాలా పెద్ద సేవ చేస్తున్నాడట, ఆడెవడు మన టీంలో లేనాడు అన్నాడు. ప్రభు అన్నాడు, చేయనీయండి, మన పేరు చెప్తే మన సేవ చేస్తున్నవాడే, చేయనీయండి, ఇది మీలో వండేయకండి అన్నాడు శిష్యులకి. పాట పాడుతున్నారా, పాడియండి. ఎవరైనా మంచి పాట పాడారు అనుకోండి, దేవా ఆ బిడ్డ ఎంత చక్కగా పాడుతుందో, మంచి స్వరాన్ని ఇచ్చో, తనను బట్టి నేను స్తుతిస్తున్నాను. అది హెల్దీ అట్మాస్ఫియర్. గుర్తుపెట్టుకోండి, దేవా ఈ చక్కటి అన్నలు ఇరువురు ఎంత బాగా మెసేజ్ చెప్పారు, చక్కగా చెప్పారు ప్రభా, వాళ్ళ వర్తమానం బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా అనాలి. ప్రభా ఆడు ఎంత పవర్గా మాట్లాడుతున్నాడు ప్రభా, ఆ జేమ్స్ గాడు అనకూడదు, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు నచ్చలేదంటే ప్రభా, అన్నీ బాగానే చెప్తున్నాడు కానీ ఆ పొగర మాటలే బాగాలేదు ప్రభా, తగ్గించి ప్రభా అలా చేయి, ఒకవేళ ఉంటే మారుతాయి. అంతేగాని మనం పాయింట్ అవుట్ చేసి అవే ప్రార్థనలో అసూయ పెట్టుకోమని చేస్తే పరలోకం అంటుంది, ఎవడరా నువ్వు అని అడుగుతుంది. పరలోకం అంటుంది, వార్ యూ అని అడుగుతుంది. దేవుడు అంటాడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దేవుడు అన్నాడు, వ్యభిచారులు నాకెంత అసహ్యమో, విగ్రహారాధకులు ఎంత అసహ్యమో, స్వలింగ సంపర్కులు నాకెంత అసహ్యమో, వాటి నడుమ అసూయపరులు కూడా అంత అసహ్యం అన్నాడు. ఇప్పుడు చదవండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు వెలుగులో నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మనస్ఫూర్తిగా ప్రైజ్లాడు చెప్దాం, మనస్ఫూర్తిగా పొగుడుదాం, మనస్ఫూర్తిగా మీ బట్టలు బాగున్నాయని చెబుదాం, మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఒక మంచి వస్తువు ఇచ్చాడని చెబుదాం, మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఒక మంచి ఇల్లు ఇచ్చాడని చెబుదాం, దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని చెబుదాం, మనస్ఫూర్తిగా చెబుదాం. వెలుగు సంబంధులు లోపల ఒకలాగా బయట ఒకలా ఉంటారు. వెలుగు సంబంధులు లోపల ఎలా ఉన్నారో బయట అలా ఉంటారు, యథార్థంగా ఉంటారు. బైబిల్ సూత్రం చెప్పింది, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఇదే సీక్రెట్, గుర్తుపెట్టుకో. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే జెన్యూన్గా ఉండు, లోపల ఒకలాగా బయట ఒకలా ఉండకు, యథార్థంగా ఉండు. నీ చదువు అయితే సక్సెస్ అవుతావు, బిజినెస్ అయితే విజయాలు సాధిస్తావు, సంసారం అయితే సమాధానంతో ఉంటావు, పరిచర్య అయితే విస్తరిస్తావు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను అంతా చెప్పండి వర్ధిల్లింపజేస్తాడు. అసూయ పరులు దేవునికి అసహ్యము, యథార్థ పరులు యెహోవాకు ఇష్టము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సుమారు ఈ గంటన్నర వ్యవధిలో తండ్రి ఎవరి మాటలు విన్నారో నాకు తెలియదు దేవ. మేము ఒప్పుకోకపోయినా తండ్రి మా వివరణ మేము ఇస్తాం కానీ తండ్రి మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. మాలో అసూయ ఏదో ఒక కోణంలో ఉంది తండ్రి.
స్నేహితుల మధ్య ఉంది, కుటుంబీకుల మధ్య ఉంది, అన్నదమ్ముల మధ్య ఉంది, చివరికి సేవకుల మధ్య ఉంది తండ్రి. ఒకరు బాగుంటే చూడలేం, ఒకరు పాడితే చూడలేం, ఒకరు మంచి వస్త్రాలు వేసుకుంటే చూడలేం, ఒకరు మంచిగా అందరి చేత పొగడబడితే చూడలేం తండ్రి. మా ముందే మా స్నేహితులే ఎదిగితే మేము చూడలేం దేవా. విగ్రహారాధన అసహించుకున్నారన్నది ఎంత వాస్తవమో, నీచమైన ప్రతి కార్యాన్ని తండ్రి మీరు దూరం చేశారన్నది ఎంత వాస్తవమో తండ్రి. మనసులో ఈ నీచమైన గుణాన్ని కూడా అంతగానే మీరు ద్వేషించారు తండ్రి. నరకంలో ఎవరు ఉంటారంటే అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధకులు. ఆ నడుమే అసహ్యం, అసూయ కలిగిన వారు తండ్రి. అసూయ పరులు కూడా తండ్రి ఖచ్చితంగా రెండో మరణానికి పాత్రులని గ్రంథం సెలవిచ్చింది దేవా. చరిత్రలో ఎవరిని చూసినా తండ్రి అసూయ పడిన వారు బాగుపడినట్లు లేదు తండ్రి. కయ్యేన దగ్గర నుంచి తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వరకు సర్వనాశనం అయిపోయారు తండ్రి అసూయ పడిన వారు. ఈ రోజుకి యూదులు తండ్రి అసూయ పరులుగా ప్రభువుని చంపినందుకు ఈ రోజుకి దేశాలు బట్టి తిరుగుతున్నారు దేవా. ఈ రోజుకి వాళ్ళ దేశాలకి మనశ్శాంతి లేకుండా పోయింది తండ్రి. ఈ రోజుకి యెరూషలేముకి సమాధానం దొరకకుండా పోయింది తండ్రి, కేవలం అసూయ చేత ప్రభువుని చంపినందుకు తండ్రి. అసూయ చివరికి ఎవరిని చంపుతుందంటే మేము నమ్మిన దేవుణ్ణే చంపుతుందని గ్రంథం సెలవిస్తుంది తండ్రి. ఇది నిజం తండ్రి. గర్భాన్ని పుట్టిన అన్నని, గర్భాన్ని పుట్టిన తమ్ముడిని, గర్భాన్ని పుట్టిన సహోదరుల్ని తండ్రి, ప్రియులను, మా జత పని వారిని, స్నేహితుల్ని అందరినీ పొడుస్తారు తండ్రి. దయచేసి మీ పాదాలు పట్టుకుని మేము బతుకులాడుతున్నాం దేవా. మాలో తీసివేయండి. మాకన్నా ఎవరైనా బాగుంటే దేవుడు వాడిని దీవించాడు, నాకు ఈ స్థితి ఇచ్చాడు, నన్ను కూడా దేవుడు యథార్థంగా ఉంటే దీవిస్తాడని ఒప్పుకునే మనసును మాకు దయచేయండి. అంతేగాని తండ్రి వాడికి ఉంది మాకు లేదని ఒకటి భాగ్యమును బట్టి తండ్రి అసూయపడే గుణాన్ని మాకు తీసివేయండి. అందరినీ మంచిగా చూడాలన్న ఆలోచన మాకు దయచేయండి. బయట తండ్రి ఆటోల మీద రాస్తున్నారు దేవా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని. బయట వాళ్ళకున్న నీతి తండ్రి బైబిల్ పట్టుకున్న మాకు లేకపోతే ఎలా దేవా? వెలుగు సంబంధం అని చెప్పుకున్న మాలో తండ్రి ఈ గుణాలు పోయి తండ్రి వెలుగు సంబంధమైన క్రియలు లేకపోతే ఎలా తండ్రి? మేము బాగా పాడి, మేము బాగా ప్రసంగాలు చెప్పి, మీ పరిచర్యలో దివారాత్రులు మేము కష్టపడి తండ్రి బైబిల్ దివారాత్రులు మేము ధ్యానించి అన్ని ఘనకార్యాలు మేము చేసి మా రెక్కల కష్టాన్ని ఖర్చు పెట్టి అన్నీ చేసిన ఈ గంటల గ్రౌండ్లో కూర్చుని తండ్రి ఈ చలికి ఈ మంచుకి తండ్రి తడిసి మీ వాక్యాన్ని విన్నా ఒక్క అసూయ ఉంటే చాలు తండ్రి ఇదన్నిటినీ పాడు చేస్తారు దేవా. ఆ ఒక్కటి తీసివేయండి తండ్రి. ఇంకా ఏవైతే వీటిని అంటు పెట్టుకుని దీనితో తండ్రి అనుబంధం కలిగి ఉన్నావో ఆ వివాదాలు, మత్సరం, వీటితో కలిపి ఉన్న ప్రతి కార్యము తండ్రి తీసివేస్తారని కోరుతున్నాం తండ్రి. నా మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరినైనా గాయపరిచినా తండ్రి అది వారి మార్పు కొరకైనా తండ్రి వారికి తెలియచేయండి. నేను నచ్చకపోయినా తండ్రి వాక్యాన్ని ఇష్టపడే మనసును వాళ్ళకు అనుగ్రహించండి. నా ముందు చెప్పిన వాక్యాన్ని అందించిన అన్నను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన పరిచర్ని దీవించండి. తన తండ్రి గారికి ఏర్పరిచిన పరిచర్ని మరింత విస్తరింపచేయండి. తనను తన కుటుంబాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. మరింత సత్యాన్ని తండ్రి, సత్యానికి స్తంభముగా వారి సంఘాన్ని మలచండి. ఆయన నోట ఇంకా సత్యం వినిపించండి తండ్రి. మమ్మల్ని వాడుకున్నందుకు మీ స్తుతులు ఆరోపిస్తున్నాం తండ్రి. ఇంత ప్రయాసపడిన అన్నని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరిని దీవిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద ఎవరైనా నిందలు మోపిన వారు ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ బిడ్డలను దీవిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.